హల్లెలూయా. ఓకే ప్రేమ పూర్ణుడు యుగయుగములు పాత్రుడు స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమె స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమె గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు యేసే ప్రేమ పూర్ణుడు యుగయుగములు పాత్రుడు మహాశ్రమలలో వ్యాధి బాధలు సహనము చూపి స్థిరముగా నిలచిన యోగు వలనే జీవించెదను మహాశ్రమలలో వ్యాధి బాధలలో సహనము చూపి స్థిరముగా నిలచిన యోగు వలనే జీవించెదను అద్వితీయుడు ఆది సంపూర్ణుడు దీర్ఘశాంతుడు మన ప్రభు యేసే అద్వితీయుడు ఆది సంపూర్ణుడు దీర్ఘశాంతుడు మన ప్రభు యేసే స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమె స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమె. నిత్యములను నడిపించుమయ్యా యేసు
కంటే శ్రేష్టమైనది మన బైబిలు దివ్యమైన మాట. జంటి తేనెల కన్న మధురమైనది మన యేసయ్య ప్రేమ గల మాట. యేసయ్య మాట జీవపూట, యేసయ్య మాట సత్యాల మూట. చదివి 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 ఆనందించండి, బహు సంతోషించండి. చదివి 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 ఆనందించండి, బహు సంతోషించండి. వెండి బంగారు కంటే శ్రేష్టమైనది మన బైబిలు దివ్యమైన మాట. హల్లెలూయా 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 స్తుతి మహిమ ప్రభువు దేవునికి చెదను. హల్లెలూయా. ఈ కార్యక్రమాన్ని మండల నాయకులకు అప్పగిద్దాం. 3 సార్లు దేవుని నామమును మెప్పిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏమని హల్లెలూయా కావాలి నాకు. మనం ఎంతో ఆశీర్వదించబడిన వారము. ఎందుకంటే దేవుని దీవెనలు పొందటానికి రాష్ట్రీయ నాయకులుగా మరి ఈ నెలలోనే మన రాష్ట్రానికి మన తెలుగువారు వచ్చిన వెంటనే మరలా మన సంఘాన్ని కూడా దర్శించడానికి మేము ఆహ్వానించిన వెంటనే వారు కూడా అంగీకారాన్ని చూపి రావడం మనందరికి కూడా అది దీవెనకరము. నిజముగా ఈ రోజంతా కూడా ఒక మాట చెప్పాలంటే వారికి సరిగా నిద్ర కూడా లేకుండా మేము ఉదయకాల సమయం నుండి 6 గంటలకే వారు హోటల్ కిందకు వచ్చి ఉన్నారు. 6 గంటల నుండి మేము మామూలుగా ఇక అన్నీ తిరుక్కుంటూ వస్తూ ఉన్నాం. మీ దగ్గరకు వస్తున్నాం. మీ అయ్యగారికి చెప్పాను చర్చి దగ్గరికి వచ్చినాక మాత్రమే అని. అక్కడేమో రాజమ్మ గారు డ్యాన్స్ చేసుకుంటూ వచ్చేస్తుంది. ఏదేమైనా కూడా మీ సంతోషాన్ని బట్టి రాష్ట్రీయ నాయకులు వారు కూడా అంగీకరించి అక్కడి నుండి చక్కగా మీతో పాటు నడిచి వచ్చి ఉన్నారు. మీరు చూపిన ప్రేమను బట్టి, ఇచ్చిన స్వాగతాన్ని బట్టి మీ అందరికీ నా వందనాలు. అయ్యగారు అమ్మగారిని కూడా దేవుడు దీవించునుగాక. మరి అలాంటి ఈ సమయంలో ప్రత్యేకత మన కోర్ కమాండింగ్ ఆఫీసర్ గారు తెలియచేశారు. రక్షణ సైన్యము మన ఆంధ్రాకు అనగా తెలుగు జాతికి వచ్చి 130 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆ వార్షికోత్సవాన్ని మేము జరుపుకుంటున్నామయ్యా. మీరు కూడా వచ్చి మమ్మల్ని దీవించాలని కోరినప్పుడు వేరే వేరే ప్రోగ్రాము ఇచ్చారు, నాకు తెలుసు అది. వాటిని కూడా క్యాన్సిల్ చేసుకొని మన మండలాన్ని దర్శించి మన ఏమని సంఘాన్ని కూడా దర్శించడానికి వారు చూపిన మక్కువను బట్టి మండల నాయకులుగా వారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో అలాంటి వారిని మనం సన్మానించుకొనబోతూ ఉన్నాం, స్వాగతాన్ని తెలియచేయబోతూ ఉన్నాం. దయచేసి ఏర్పాటు చేయబడిన వారు త్వరగా రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ సమయంలో అలాంటి వారు వచ్చి మీరు ఏమేమైతే కలిగి ఉన్నారో వాటి ద్వారా నాయకుల్ని గౌరవించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. పెద్దలు రండి. దృశ్యంతాడు అందరు నుంచాడు, ఫోటో దిగుతారు.
సండే స్కూల్ టీచర్స్ ఈ సమయంలో అయిపోయింది. దయతో సుధాకర్ గారు. సుధాకర్ గారు దయతో గారు ఆదం గారు. మేజరు విజయరాణి అమ్మగారు. మేజర్ విజయరాణి అమ్మగారు వాళ్ళ యొక్క బాబు. ఓకే రండి. దర్శి అన్రాజు గారి యొక్క బాబు గారు. అలాగే రన్నా దర్శి మార్తమ్మ గారి యొక్క మనవడు సార్. రండి. శ్రీనివాస గారు. సమీపంలో మన మధ్యలో హల్లెలూయా రాష్ట్రీయ నాయకులకు
గట్టి చప్పలు కొడదామండి. నుంచోండి, వరుస నుంచోండి, ఫోటో దిగుదురు. వరుస నుంచోండి, నాయకులతో ఒక ఫోటో దిగుదురు. ఒక్కరెడ్డి జరగండి. ఇట్రా అయ్యగారు ఉండు చూడ. ఓకే, లేని వారితో సహా చూద్దాం. హల్లెలూయా. చాలా సంతోషం. బహుశా ఆ సెంటర్ నుండి ఈ మందిరం వరకు దేంతో నిండిపోయి ఉంది? మామూలుగా ఎక్కడైనా జల్లుతాడంట. ఎక్కడ జల్లడం చెప్పండి? ఎక్కడైనా జల్లి వస్తాడు, ఊరంతా గెలిచి వస్తాడు. కానీ ఎక్కడికి గెలవడం? ఇంట్లో అన్ని చోట్ల కంట్రోల్ చేశా. కానీ ఏమని సంఘంలో నా వల్ల కాల కదా. అంతేనా అయ్యగారు? అయ్యగారు అరే, ఏది ఏమైనా చాలా సంతోషం. నేను ఇంతగా అంటే అయ్యగారు ఇవన్నీ ఇష్టపడ్డు మన రాష్ట్రీయ నాయకులు. మీరు వెల్కమ్ మీటింగ్ కూడా, అందరికి జరిగిన వెల్కమ్ మీటింగ్లో కూడా ఇదివరకు అయితే మామూలుగా బారులు తీరి చర్చి అంతా కూడా రెండు పక్కలు నిలబడేవారు. మొన్న డివిజన్కి ఒక దండ, ఒక షాలు అంతే వేసింది. ఇప్పుడు అన్నిటికంటే ఎక్కువ వేశారు మా నియమనోళ్ళు కదా. ఏదేమైనా చాలా సంతోషం. అంటే వారి ఉద్దేశం ఏంటంటే ఈ ఘనత, మహిమ, ప్రభావాలన్నీ ఎవరికి చెందాలి? నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా అనే ఉద్దేశంతో మాకు మరి ముఖ్యంగా ఈ టీముల మీటింగ్ పెట్టి చక్కగా అవన్నీ కూడా తెలియచేశారు. ఏదేమైనా అసలు చక్కగా మంచి యూనిఫామ్తో, సాల్వేషన్ ఆర్మీ బ్యానర్లతో మంచిగా స్వాగతం పాట పాడారు. రాసిన వారికి, నేర్పించిన వారికి, పాడిన వారికి కూడా మా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంతటి వెల్కమ్ను ఏర్పాటు చేసినటువంటి సంఘ కాపరి మేజర్, ఇంకా నా నోట్లో క్యాప్టెన్ ఆడుతుంది, ఈ మధ్య మేజర్స్ అయ్యారు, మేజర్ వెంకటరామయ్య గారికి, మేజర్ నాగలీలమ్మ గారికి, మరి ముఖ్యంగా సంఘ పెద్దలకి, స్త్రీ సంఘ పెద్దలకి, అంత వయసులో ఉన్న రాజమ్మ గారు ఆగట్లా రోడ్లన్నీ డ్యాన్స్ చేసుకుంటూ వస్తుంది. ఎందుకమ్మ అడ్డేటట్టు డ్యాన్స్ చేస్తుంది. ఏదేమైనా దేవుడికి ఇచ్చిన ఓపికను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. దేవుడు మన సంఘాన్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఎంతమంది అయితే చక్కగా వచ్చి గౌరవప్రదంగా నాయకులు గౌరవించారో వారందరినీ దేవుడు దీవించును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇంతటిగా హెచ్చింపబడినటువంటి మన రాష్ట్రీయ నాయకులను గురించి కొంత సమాచారం, క్లుప్త సమాచారం మీకు తెలియచేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మన కమిషనర్ డానియల్ రాజు గారు దాసరి వారు దివంగత మేజర్లు దాసరి ఇమ్మాన్యుయల్ గారు మరియు కాంతమ్మ గారు దంపతులకు 6వ మరి చిన్న కుమారుడు. అదేను మన ప్రక్కనే ఉన్నటువంటి వారి నాన్న తల్లిదండ్రులు, ఆయన టీచర్ ఆఫీసరు, వారు అక్కడ దంతులూరులో పనిచేస్తున్నప్పుడు దంతులూరులో వారు జన్మించారు. కానీ ఆ ఊరు ఎలాంటిదో వారికి తెలియదు, కానీ అక్కడ వారు జన్మించటం జరిగి ఉన్నది. ఆ విధముగా వారి తల్లిదండ్రులను బట్టి ఆయా సంఘాల్లో ఎరిగిన వారుగా ఉన్నారు, పెరిగిన వారుగా ఉన్నారు. అంతేకాకుండా చిన్నతనం నుండి కూడా దేవుని యందు భయము భక్తి కలిగి యవ్వన వయసులో కూడా ఈ యూత్ మినిస్ట్రీస్ అని, చిల్డ్రన్ మినిస్ట్రీస్ అని వారు పరిచర్యల్లో ఆత్మీయంగా అనేకలను దేవుని సన్నిధికి నడిపించినటువంటి మరి మన నాయకులు, మన రాష్ట్రీయ నాయకులు. అంతేకాకుండా రక్షణ సైన్యంలోనికి ఉద్యోగస్తునిగా బాధ్యతలు చేపట్టే ముందు ఆయన చిన్నపిల్లల పరిచర్యను కూడా చక్కగా ఆ సేవల్లో చురుగ్గా పాల్గొన్నట్లుగా మేము తెలుసుకొని ఉన్నాం. మరి 1989లో కీర్తిశేషురాలు కమిషనర్ బేబీ సరోజిని గారిని వివాహం చేసుకున్నారు. 2 సంవత్సరాల క్రితం అమ్మగారు ప్రభు పిలుపు అందుకున్నారు. అయినప్పటికీ వారు నిరుత్సాహపడకుండా దేవుడిచ్చినటువంటి
ఆత్మీయ శక్తితో బలముతో వారు రాష్ట్రీయ నాయకులుగా అవ్వకముందు లండన్లో పనిచేశారు. అసిస్టెంట్ అండర్ సెక్రటరీగా. అక్కడ నుండి మన హైదరాబాద్ డివిజనల్ కమాండర్గా చేశారు. అక్కడ నుండి కలకత్తాలో ఉన్న నేషనల్ నేషనల్ సెక్రటరీగా విత్ కల్నల్ ర్యాంక్, ఐ థింక్ కల్నల్ ర్యాంక్తో వారు పనిచేశారు. అక్కడి నుండి ఢిల్లీకి 13 మన గవర్నమెంట్ రాష్ట్రాలు ఉన్నటువంటి ఢిల్లీకి రాష్ట్రీయ నాయకులుగా వెళ్ళినప్పుడు ఇరువురుగా అమ్మగారు అయ్యగారు వెళ్ళారు. అక్కడ పని మళ్ళీ పూర్తి చేసుకొని జనరల్ గారు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ముంబైకి అనగా వెస్టర్న్ టెరిటరీకి ఇరువురు కూడా రాష్ట్రీయ నాయకులుగా మరి TPWMగా వెళ్ళి ఉన్నారు. దేవుని చిత్తమైనందున 2 సంవత్సరముల క్రితము అమ్మగారిని ప్రభు పిలుచుకొని ఉన్నారు. అయినప్పటికీ వారు నాయకులు ఏమైతే పని ఇచ్చారో ఆ పనిని నమ్మకంగా చేయడానికి ముంబై నుండి ఈ నెల 1వ తేదీన మన రాష్ట్రానికి రాష్ట్రీయ నాయకులుగా నియమించబడి ఉన్నారు. మీలో కొంతమంది బాపట్ల కూడా వెల్కమ్ మీటింగ్కి వచ్చిన వారు ఉన్నారు. మరి అలాంటి నాయకులు వారు చక్కగా అనేక విషయాల్లో అనేకమైన ఆత్మలు దేవుని చెంతకు నడిపించే ఒక స్పిరిచువల్ నాయకులుగా, ఆత్మీయ నాయకులుగా మనకు రావడం చాలా సంతోషకరం. మరి అంతేకాకుండా దేవుడు వారిని ఆశీర్వదించి ఒకే ఒక కుమార్తె యానీ గ్రేస్ అమ్మాయి పేరు అసలు రావాల్సింది, కొన్ని అనారోగ్య పరిస్థితుల వల్ల రాలేదు. కానీ పాప కూడా మనతో ఈ రోజున ఉండవలసిన అవసరత అయితే కొన్ని కారణాల వల్ల రాలేకపోయి ఉన్నారు. అమ్మాయి పేరు యానీ గ్రేస్. మీరందరూ ప్రార్థన చేయాలా, అర్థమవుతుందా? ఇక్కడే కాదు, మీ కుటుంబాల్లో కూడా అయ్యగారి కొరకు, మరి ముఖ్యంగా యానీ గ్రేస్ కొరకు ప్రార్థన చేయాలి. వారు చక్కగా చదువులు పూర్తి చేసుకొని ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నారు. మన చెన్నైలో ముంబైలో కూడా ఉంది, చెన్నైలో బ్యాండ్ ఉంది, బ్రాస్ బ్యాండ్. దానిలో చక్కగా ట్రంపెట్ వాయించే ఒక మంచి అవనసరాలుగా కూడా అమ్మాయి ఉన్నదని చెప్పుటకు నేను సంతోషిస్తూ ఉన్నాను. మరి అలాంటి నాయకులు మన రాష్ట్రానికి, మరి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రానికి 35 సంవత్సరాల తర్వాత కమిషనర్ ఎన్జే శామ్యుల్, కమిషనర్ మన్నం శామ్యుల్, కమిషనర్ జిల్పై ఇజ్రాయెల్ గారు, వారి తర్వాత కమిషనర్ దాసరి డానియల్ రాజు గారు తెలుగు వారిగా మన మధ్యకు వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా ఏమనంత వినపడితే చప్పట్లు కొట్టండి. చాలా సంతోషం. కాబట్టి ఇప్పుడు మనం ఏదైనా పరిస్థితులు చెప్పుకోవడానికి, డైరెక్ట్గా మనం మాట్లాడుకోవడానికి కూడా దేవుడే మంచి అవకాశాన్ని కల్పించారు. చక్కని వినే నాయకులు, చక్కగా అంతేకాకుండా ఆలోచన చేసే నాయకులు, దాన్ని బట్టి దేవుణ్ణి ప్రార్థించి ఆ తదుపరి ఎంతవరకు సహాయం చేయగలరో అలాంటి మంచి సహాయం చేసే నాయకులు కూడా వారు ఉండటం మనకి చాలా సంతోషమై ఉన్నది. ఈ సమయంలో మరి ఒకరిని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. మన మధ్య ఒక యంగ్ ఆఫీసర్ ఉన్నారు, లెఫ్టినెంట్ కర్నల్ ఎం సిల్వరాజు, మార్పు సిల్వరాజు. అమ్మగారి పేరు లెఫ్టినెంట్ కర్నల్ ఆనందరాణి. వారికి 2 బిడ్డలు, ఒక కుమార్తె, ఒక కుమారుడు. కుమార్తెకు వివాహం జరిగింది. కుమారుని కూడా త్వరగా చేసి మనల్ని అందరిని పిలుస్తారేమో అనుకుంటున్నాను. వారు కూడా అయ్యగారితో పాటు అయ్యగారు వారిని సహాయకులుగా తీసుకొని వచ్చి ఉన్నారు. వారిని చూడటం సంతోషమేనా? వాళ్ళకు కూడా చక్కగా షాల్స్ వేశారు. చాలా వందనాలు మీకు. ఒకసారి అయ్యగారు నిలబడతారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. గట్టి చప్పట్లు కొట్టిన అయ్యగారు కూడా ఈ సమయంలో వారు శుభాలు తెలియచేస్తారు, గ్రీటింగ్స్ మాట్లాడతారు. ప్రభు అయిన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనాలు. ఏమని చెప్పను ఈమని గురించి. అద్భుతమైనటువంటి స్వాగతం, కమనీయమైనటువంటి సంగీతంతో దేవుని స్తుతించే ఈ కమ్మని ఏమని సంఘం గురించి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. నన్ను కూడా ఈరోజు ఈ ప్రత్యేకమైనటువంటి ఆరాధనలో పాలు పంపులు పొందే ఈ గొప్ప అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి,
అలాగే మన రాష్ట్రీయ నాయకులకు నా యొక్క హృదయపూర్వక వందనాలు, మా మండల నాయకులకు నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మంచివాడు, దేవుడు గొప్పవాడు. ఆయనను ప్రేమించే వారందరికీ ఆయన ఎప్పుడు కూడా చేయి పట్టుకొని నడిపించే గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాలు మీ అందరి మీద ఉండాలని కోరుతూ ఉన్నాం. మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ సంఘం ఇంకా అభివృద్ధి చెందాలని, ఆత్మీయంగా బలపడాలని కోరుతూ ఈ శుభాలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. చాలా తక్కువ సమయంలో మంచి శుభాలు తెలియచేసినటువంటి దైవ సేవకులు లెఫ్టినెంట్ కర్నల్ సిలువరాజయ్య గారికి నా ధన్యవాదాలు చెల్లిస్తూ ఉన్నాను. మనం వాక్యంలోనికి వెళ్ళబోయే ముందుగా మన దైవ సేవకులు కోర్ కమాండింగ్ ఆఫీసర్ మేజర్ కె వెంకటరామయ్య గారు వచ్చి మరి ఆరాధనా కార్యక్రమాన్ని నడిపిస్తారు. మీరు ఆరాధన పాట పాడే సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి దిగి రావాలి. పరిశుద్ధాత్మ సంచారం మాత్రమే ఈ స్థలంలో ఉండాలి. ఎలాంటి అల్లర్లు, సాతాను శక్తులు, నిద్రవస్తులు, అనాలోచనలు ఈ స్థలంలో లేకుండా ఆ విధమైనటువంటి ఆరాధన కార్యక్రమాన్ని, పాటను మీరు పాడవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడదామండి. స్తుతి ఆరాధన జరుపుకుందాం. స్తుతి ఆరాధన జరుపుకుందామండి. మన యొక్క కీర్తన పుస్తకం నుంచి 514 పాట ద్వారా దేవుని నామాన్ని మహింపరచుకుందాం. దేవుని నామాన్ని మహింపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టి చెప్పాలి. నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే కొలుతుదయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. స్తోత్రం స్తోత్రం. ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించుదాం. పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని ఆహ్వానిద్దాం. దేవా మా మధ్యకు రానైనా మమ్మల్ని దీవించు ప్రభువు, దేవుడు పెడుతున్నాం. కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో, కొండలలో, లోయలలో, నాతో కబలించినావా, నాతో కబలించినావా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. నిన్నే నిన్నే కొలుతురయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే కొలుతురయ్యా, నీవే. మరణఛాయలో మెచ్చిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కూసిన నీ కృప, నన్ను బలపరచవయ్యా, నిన్నే కనపడుతున్నాయా. మరణఛాయలో స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మెరసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప, మరణ ఛాయలలో మెరసిన బలపరచనయ్యా, నిన్ను బలపరచునయ్యా, నన్ను బలపరచనయ్యా.
మా మధ్యలో ఉన్న దేవానికి స్తోత్రం. మా స్థుతుల మీద మాతో ఉన్న తండ్రి నీకు వందనాలు దేవా. స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో నాయన మా నూతన నాయకులను బట్టి వందనాలు. అయ్యా వారి ద్వారా తండ్రి మీరు మాట్లాడండి ప్రభా. మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని సరిచేసి మీరు మాట్లాడి ఈ ఆరాధన ద్వారా మీరు మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. అల్లో చెప్పమంటే లోపల కూర్చున్నవారు కాదే, బయట కూర్చున్న పురుషులు కూడా చెప్పాలి. అందరం చేద్దాం హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మన రాష్ట్రీయ నాయకులు మనతో మాట్లాడతారు. ఈ పరిశుద్ధ దినమున అలాగే ప్రత్యేకమైనటువంటి రోజున రక్షణ సైన్యం మన ఆంధ్ర రాష్ట్రానికి ఇంక మాటలో చెప్పాలంటే వచ్చి 130 సంవత్సరాలు నిండినటువంటి సందర్భంగా మీ అందరితో కలిసి ఈమెని సంఘంలో మీ దేవుణ్ణి ఆరాధించటానికి, దేవుణ్ణి గణపరచటానికి, దేవుని నామాన్ని మహిమపరచటానికి నాకు కూడా ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, మరి ముఖ్యంగా మండల నాయకులు లెఫ్టినెంట్ కర్నల్ గేరా థామస్ గారికి, సియోన్ కుమారి గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను వచ్చిన తర్వాత రాష్ట్రానికి మరి ఈ రోజున ఈ రేపటి దినాన ఈ తెనాలి డివిజన్లో కార్యక్రమాలు ఏర్పాటు చేసి మరి ఈరోజు ప్రత్యేకమైన ఆ రోజు కనుక మరి ఆయా సంఘాలను దర్శించటానికి నాకు అవకాశం కల్పించి నన్ను ఆహ్వానించినందుకు వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. వారి సొంత సంఘం, అలాగే మరి ఈ సంఘంలో ఈ రోజున ఇది 3వ ఆరాధన మాకు ఉదయం నుంచి. మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. అలాగే సంఘ కాపర్లకు మేజర్ వెంకట్రావు గారికి, ఆయన సతీమణి అమ్మగారికి, అలాగే సంఘ పెద్దలందరికీ, సంఘస్థులందరికీ కూడా ప్రతి ఒక్కొక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొంతమంది బయట కూర్చుని ఉన్నారు, నేను కనపట్ల ఈ గొడుగులు ఈ లైట్లు అడ్డం ఉండటం వలన. మరి మీ అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీటింగ్ అయిన తర్వాత అందరినీ పలకరిస్తాను, బయటకు వస్తాను. దయచేసి పలకరించుకోకుండా వెళ్ళబాకండి. నేను తెలియపోయినా తెలిసినా మరి కాబట్టి ఒకవేళ మీరు బయట ఉన్నారు నేను కనపడలేదని అనుకోబాకండి. నేను వస్తాను, అయిపోగానే అక్కడికి వచ్చిన తర్వాత మీ అందరినీ కూడా పలకరిస్తాను. అలాగే నాతో పాటు కర్నల్ సిలువరాజు గారు, వారు కూడా 6 సంవత్సరాలు ముంబైలో పనిచేసి నాకంటే ముందుగా ఈ రాష్ట్రానికి వచ్చారు. తర్వాత కలిసి మరలా తిరిగి పనిచేస్తున్నాం. ఈ విధంగా ఇది నాకు మొదటిసారి కాదు ఈమన్ సంఘానికి రావటం, కానీ సంఘంలో మీటింగ్లో ఈ విధంగా అందరినీ చూడటం మాత్రం మొదటిసారి. ఇది నాకు 2వసారి. నేను టీవైఎస్గా పనిచేస్తున్నప్పుడు అమెరికా నుంచి వచ్చిన యూత్ టీము మరి సంఘానికి వచ్చి ఆ చిన్నపిల్లలకి, యవనస్తులకి కొన్ని పాటలు నేర్పించి చేశారు. అది 2005వ సంవత్సరం 6వ సంవత్సరంలోనూ. అప్పుడు నేను టీం లీడర్గా ఉంటూ 2 టీములు ఉన్నాయి. ఇంకో ప్రక్కన ఏలూరులో ఒక టీం, ఇక్కడ మేజర్ శాంతిబాబు గారి ఆధ్వర్యంలో. నేను మధ్యలో ఒకసారి వచ్చి చూడటానికి ఈ గ్రామానికి వచ్చాను. ఇక్కడే యవనస్తులు, కొద్దిమంది యవనస్తులు అప్పుడు కొద్దిమంది ఉన్నారు. కానీ సేవకునిగా నాయకునిగా ఇక్కడికి రావటం ఇదే మొదటిసారి. నేను ఈ రాష్ట్రంలో అయ్యగారు చెప్పారు, మా నాన్నగారు, మా తల్లిదండ్రులు కూడా రక్షణ సైన్య ఉద్యోగస్తులు. మా సొంతది గుడివాడ మండలం పెదపారపొడి అయినప్పటికీ మా నాన్నగారు సైన్యంలో సేవ చేస్తున్నారు కనుక నేను ఆఖరి వాడిని. అయ్యగారు చెప్పినట్లుగా దంతులూరులో నేను జన్మించటం జరిగింది. ఆ తర్వాత తెనాలి డివైఎస్గా మా నాన్నగారు పనిచేశారు. ఆ తర్వాత ఇంకా అనేక ప్రాంతాల్లో వారు సేవ చేశారు. మరి దేవుడు నన్ను రక్షించాడు. కేవలం రక్షణ సైన్య ఉద్యోగస్తుడు కుమారుడుగా నేను ఆర్మీలోనికి రాలేదు, లేకపోతే నేను సాల్వేషన్ ఆర్మీ కాబట్టి నేను ఆర్మీకి రాలేదు.
లేకపోతే మా ఊరిలోంచి ఎవరు లేరు కాబట్టి నేను మా ఊరికి గుర్తు పెట్టుకుంటా కోసం రాలేదు. యేసు ప్రభు స్పష్టంగా దేవుని సేవకు పిలిచాడు. రక్షణ అంతకుముందు నేను చిన్నపిల్లల మధ్య యవనస్తుల మధ్య పనిచేస్తున్న దాదాపు 25 సంవత్సరాలు సండే స్కూల్ టీచర్గా ఉన్నాను. ఇప్పటికి కూడా చిన్నపిల్లలు యవనస్తులు అంటే నాకు చాలా ప్రీతి. మరి ఆ పిల్లల పనులు, అనేక రకాల పనులు, అలాగే నేను వరల్డ్ విజన్లో ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆ ప్రత్యేక రీతిలో నన్ను పిలిచాడు. అంతకుముందు మా తల్లిదండ్రులు, మా నాన్నగారు రక్షణ సైన్యంలో సేవకు వెళ్ళమన్నప్పుడు నేను వెళ్ళనని చెప్పాను. నేను వెళ్ళను, కారణాలు ఉన్నాయి, ఇక్కడ అందరిలో చెప్పడం బాగోదు, వెళ్ళను అన్నాను అప్పట్లో. తర్వాత మరల దేవుడే నాతో మాట్లాడాడు. కాబట్టి ఆ దేవుని యొక్క పిలుపు అది చాలా ప్రాముఖ్యం. దేవుడు నన్ను పిలిచాడు. పిలిచిన తర్వాత ఇప్పటి వరకు దాదాపుగా 34 సంవత్సరాలుగా దగ్గరగా రక్షణ సైన్యంలో ఉద్యోగస్తులుగా సేవ చేస్తూ ఉన్నాం, సేవకులుగా. మా భార్యతో కలిసి 32 సంవత్సరాలు ఆ సేవ చేయటం జరిగింది. ఇప్పుడు గత 2 సంవత్సరాలుగా నేను ఒంటరిగా దేవుని యొక్క తోడ్పాటుతో సేవ చేస్తూ ఉన్నాను. మరి దాదాపు నా 34 సంవత్సరాల సేవా పరిచర్యలో 17 సంవత్సరాలు రాష్ట్రంలో పనిచేశాను కోర్ ఆఫీసర్గా. ఆ తర్వాత టీహెచ్కులో 10 సంవత్సరాలు, ఇంకా ఆయా ప్రాంతాల్లో అనేక స్థలాల్లో పనిచేయటి, సొంత వారిని వేయటం అనేది బహు అరుదుగా జరుగుతుంది. అలాంటిది ఇది దేవుని ఏర్పాటు, నాయకుల ఉద్దేశం, ప్రపంచ నాయకుల యొక్క ఆశతో, ఉద్దేశంతో నన్ను ఇక్కడ నియమించారు. నేను బొంబాయి వెళ్ళి ఇంకా ఎక్కువ కాలం 2.5 సంవత్సరాలే నేను అక్కడే రిటైర్డ్ అయిపోతానని దాని కొరకు నేను అనుకున్నాను. అక్కడే పని చేయాలని కొన్ని ప్రణాళికలు కూడా వేసుకుని ఉన్నాం. కానీ దేవుని ఏర్పాటు వేరుగా ఉంది కాబట్టి ఇక్కడికి రావటం జరిగింది. ఒక లోటు నేను గతంలో ఎక్కడో ఒకటి చెప్పాను, అమ్మగారు లేరు నాతో పాటు. అది తప్ప మరి ప్రతి పరిచర్య ఎక్కడ కూడా కుంటుపడటం లేదు. నా సతీమణి అమ్మగారిని బేబీ సరోజిని అంటారు, ఆమె పేరు చాలామందికి తెలిసే ఉంటుంది. అంటే పాత ఒక 15-20 సంవత్సరాలకు ముందున్నటువంటి వాళ్ళు గృహ సమితి ర్యాలీల్లో ఆమె ఖచ్చితంగా టీసీ అమ్మగారితో పాటు లేకపోతే సిఎస్ అమ్మగారితో పాటు వచ్చి ఇంగ్లీష్లోంచి తెలుగులోకి తర్జుమా చేసేది చాలాసార్లు, అనేక సార్లు. మరి ఆయా కాబట్టి ఆమె ఇక్కడ లేనప్పటికీ మరి అందరి ప్రార్థనలను బట్టి ఆ దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ యొక్క మరి ఇంకా నెల కూడా కాలేదు నేను వచ్చి, జూలై 1వ తారీఖున ఈ బాధ్యతల్ని తీసుకోవటం జరిగింది. అప్పటి నుంచి కూడా మరి పని ముమ్మరంలో ఆయా మండలాలు, ఇది 5వ డివిజన్, ఈ 20 రోజుల్లోనే 5వ డివిజన్కి రావటం జరిగింది. కాబట్టి రానున్న దినాల్లో ఈ రాష్ట్రంలో మరి ఇంక అనేక సార్లు ఆయా సమయాల్లో కలుసుకోవటానికి ప్రయత్నిస్తాను, ప్రార్థిస్తాను. అలాగే ప్రార్థించాలని కోరుతున్నాను. మా పరిచర్యలు మరి నాయకత్వం వహించటం అనేది అంత సామాన్యమైంది కాదు. అంతలో సొంత రాష్ట్రానికి అలాగే దాదాపుగా 500 సంఘాలు, 300 సంఘాలు, 500 మంది ఉద్యోగస్తులు పైనే ఉన్నారు. వేల మంది మన చిన్న బిడ్డలు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు ఉన్నారు. కాబట్టి మీ ప్రార్థనలు మాకు ప్రత్యేకంగా బలాన్ని, శక్తిని, ఆ సామర్థ్యాన్ని, నా నడిపింపును ఇస్తాయని కోరుతున్నాను. చిన్న బిడ్డల్ని, యవనస్తులను చూడటం చాలా సంతోషం. అయ్యగారు చెప్పినట్లుగా అంటే స్వాగతం అయిష్టం కాదు, లేకపోతే మిమ్మల్ని అనటం కాదు, కానీ నాకు మామూలుగా అయిష్టం అంటే వ్యతిరేకత కాదు, కానీ స్వాగతాలు తగ్గించాలి అని ఉద్దేశం. అలాగే దేవునికి ఎక్కువ ఘనత, మహిమ చెల్లాలి దేవుని పేరటగా. అందుకని నేను కోరుకుంటూ ఉన్నాను, అన్ని చోట్ల చెప్తూ ఉన్నాను. అయినప్పటికీ మీరు మరి ఊరిలో నుంచి స్వాగతం ఇచ్చి ఇక్కడ తీసుకొని వచ్చారు. నాకేం భయం అంటే చాలామందికి చెప్తున్నాను, చాలామందికి మిగిలిన సంఘాల వాళ్ళు ఏమంటారంటే, సార్ మీరేమో నన్ను అయితే వద్దన్నారు, పలానా చోట ఎందుకు చేశారు అని అంటారనే భయం. అంటే వేరేం కాదు, కానీ మీ ప్రేమ, మీ అభిమానం, దానికి మీరు ఇచ్చినటువంటి స్వాగతం, అనేక మంది సత్కరించినందుకు వారికి మంచి పాట పాడారు యవనస్తులు, మంచి యూనిఫామ్తో. గుడ్ టు సీ. మీ అందరిని కూడా చూడటం చాలా సంతోషం.
మరి చాలామంది ఉన్నారు ఇక్కడ, ఇంకా మధ్యలో ఉన్నారు, వెనకాల ఉన్నారు యవనస్తులు. సంఘానికి యవనస్తులు పిల్లలే బలం. ఈ సంఘంలో చిన్నపిల్లల యవనస్తుల పని చక్కగా బలంగా జరుగుతుందని ఆశిస్తున్నాను. అయ్యా, మీరు తల్లిదండ్రులైనటువంటి వారు మీ పిల్లల పని, మీ పిల్లలను యవనస్తులను ఆటంకపరచబాకండి. యేసయ్య కూడా చెప్పాడు అదే మాట. కాబట్టి వారిని ప్రోత్సహించండి, వారి చదువులు వాటన్నిటితో పాటుగా ప్రోత్సహించండి. ఎందుకంటే వీళ్ళు రేపటి సంఘం కాదు, వాళ్ళు ఇప్పటి సంఘమే. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఉంటేనే రేపటిన ఈ సంఘం ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు మనం శ్రద్ధ తీసుకుంటేనే, ఇప్పుడు వారిని దేవునిలో నడిపిస్తే వారు ఈ సంఘానికి బలమైనటువంటి స్తంభాలుగా ఉంటారు. ఇంత పెద్ద సంఘాన్ని, ఇంతమంది ప్రజల్ని చూడటం చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. నాకు తెలుసు, నా కోసం రాలేదు మీరు ప్రతి ఆదివారం ఇలాగే ఉంటుందని అనుకుంటున్నాను. అలాగే టీసీ గారిని చూడాలనేది ఉంటుంది. అయినప్పటికీ కూడా దేవుని సన్నిధికి మీరు దేవుణ్ణి ప్రేమించి వచ్చారని తలస్తూ ఉన్నాను. ఈ రోజున మరి రానున్న దినాల్లో ఇంకా మంచి పరిచర్య చేయటానికి మరి అమ్మగారు లేరు కనుక స్త్రీల బాధ్యత కూడా నాదే. కానీ మరి ఆ స్త్రీల పనులు అన్నిట్లో నేను రావటం కొంచెం కష్టమైనప్పటికీ మనకి క్రొత్తగా చీఫ్ సెక్రటరీ గారు, ప్రధాన కార్యదర్శి, ఆయన భార్య మరి వారు పంజాబ్ వారు, కేరళ నుంచి నియమితులయ్యారు. వారు కూడా ఆ మధ్యకాలంలో వస్తారు. కర్నల్ రజియా మసీ గారు, ఆమె స్త్రీల పని అంతటినీ క్రోడీకరించి పనిచేస్తారు. వారికి నా తోడ్పాటు, నా సహకారం అనేక విధాల్లో స్త్రీల పనిని ఇంకా అభివృద్ధి పొందడానికి మేము కృషి చేస్తాం. మన రాష్ట్రంలో బలమైన పని జరుగుతుందంటే మీరే, బలమైన పరిచర్య జరుగుతుందంటే గృహ సమితి, జూనియర్ హోమ్ లీగ్, లీగ్ ఆఫ్ మెర్సీ, మరి ఇవన్నీ కూడా. అలాగే ప్రత్యేకంగా అమ్మగారు, నేను ఇక్కడ లేకపోయినా అప్పుడప్పుడు ఫేస్బుక్లో చూస్తూ ఉంటాను. ఈ మధ్యకాలంలో అమ్మగారు కూడా డివిజన్లో, ఈ మధ్యకాలంలో కాదు ఎప్పుడు కూడా వారు మంచి పరిచర్య చేస్తున్నారు. మరి మంచి స్త్రీలకి, యవనస్తులైన బిడ్డలకి మంచి టీచింగ్ డివిజన్ లెవెల్లో కూడా జరుపుతూ నేను చూశాను. ఈ సంఘంలో కూడా మీ యొక్క సేవకుల యొక్క ఆధ్వర్యంలో మంచి పరిచర్య జరుగుతుందని నేను తలస్తున్నాను. మరి చాలా సమయం అయింది, మేము లేట్ అయినందుకు క్షమించండి. ఎందుకంటే ఈరోజు ప్రత్యేకమైన రోజు కనుక మరి ప్రతి చోట ఒక అరగంట మీ దగ్గర ఎక్కువసేపు ఉండబోతున్నాం. ప్రతి చోట ఒక అరగంట మాత్రం గడపడం జరిగింది. ఈరోజు రాత్రి వరకు కూడా మరలా ఇది మధ్యాహ్నం మరలా మరికొన్ని సంఘాలని దర్శించబోతున్నాం. అది మాకు ఆనందాన్ని కలుగజేస్తుంది. ప్రజలను కలవటం, మన సంఘాన్ని కలవటం అనేది మాకు ఆనందాన్ని కలుగజేస్తుంది. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మేము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి మీ అందరూ బైబిల్ తెచ్చారని తలుస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి క్రొత్త నిబంధనలో అపోస్తులుల కార్యములు, అపోస్తులుల కార్యములు 1వ అధ్యాయం. 1వ అధ్యాయం అందరూ తీయండి. నేను చదువుతాను, రెడీ అవ్వబాకండి, అందరం చదువుదాం. నాకు తెలుసు మన దేవుని వాక్యం చదవాలనే ఆత్రత, ఆశ చాలా ఉంటుంది కదా. అందరం చదువుదాం. బైబిల్ ఉన్నవారు, తీయగలిగిన వారు మొబైల్లో కానీ బైబిల్లో కానీ 1వ అధ్యాయం 8వ వచనం అందరం కలిసి చదువుదాం ఈ మాటలు. రెడీ? అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల అందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పెను. పరిశుద్ధుడా, మా నోటి మాటలు, మా హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారంగా చేయండి. చదవబడిన వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడండి, బలపరచండి, సవాలు చేయండి,
మీ మాటలకు విధేయులమవునట్లుగా మమ్మలను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మార్కిస్ట్ అనేటువంటి ఒక పార్టీ ఉంది. దేశంలో చాలా పార్టీలు ఉన్నాయి. కమ్యూనిస్ట్, మార్కిస్ట్, లెనినిస్ట్ ఇలా పార్టీలు. మార్కిస్ట్ అనేటువంటి పార్టీని ఎట్లా ప్రారంభమైందంటే కారల్ మార్క్స్ అనేటువంటి ఒక వ్యక్తి, అద్భుతమైన వ్యక్తి, ఆయన తర్వాత ఈ మార్క్సిస్ట్ అనే పార్టీ ప్రారంభమైంది. ఇప్పుడు దాదాపుగా చాలా చోట్ల లేదు. కారల్ మార్క్స్ అనేటువంటి ఆయన చాలా పండితుడు, ఎకానమిస్ట్. ఆయన దాస్ క్యాపిటల్ అనేటువంటి ఒక గ్రంథాన్ని రాశాడు. దాస్ క్యాపిటల్ ఎకనామిక్స్ గురించి. ఇక్కడ ఎవరైనా ఎకనామిక్స్ స్టూడెంట్స్ ఉన్నారా? ఎకనామిక్స్ గురించి, దాస్ క్యాపిటల్, ఎకానమీ, ఆర్థిక శాస్త్రం గురించి. మనకి క్రైస్తవులకు, ప్రపంచానికి బైబుల్ ఎంత విలువైందో, ఎంత ప్రాముఖ్యమైన పుస్తకమో, చాలామందికి దాస్ క్యాపిటల్ అనే పుస్తకం చాలా ముఖ్యమైనది, బైబుల్ లాంటిది. ఒకవేళ అక్కడ దొరికితే కొనుక్కుంటే చదవండి, మంచి పుస్తకమే, చాలా పెద్ద పుస్తకం. నేను కూడా చదవలేదు, ఇంకా చూశాను. ఆయన రాశాడు. ఆయనకి బ్రతుకున్న కాలంలో ఆయనకి చాలామంది అనుచరులు ఉన్నారు, శిష్యులు ఉన్నారు, ఆయనకు సేవ చేసిన వారు ఉన్నారు. ఆయన ద్వారా ఆయన చెప్పేటువంటి మాటలు వినేవారు, ఆయన చెప్పిన ప్రకారంగా ప్రవర్తించేవారు. దానినే డిసైపుల్, శిష్యులు అంటాం. చాలామంది ఉన్నారు. ప్రపంచంలోనే మార్క్సిజం చాలా వ్యాప్తి చెందింది. ఇప్పుడు కొన్ని దేశాల్లో లేకపోయినా ఆ మార్క్సిజం అంటే ఆయన బోధనలు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయాయి. ఆయన చెప్పే టీచింగ్ సోషలిజం అంటారు. సామాజికంగా సోషలిజానికి కర్తగా ఉన్నాడు. లెనిన్ కమ్యూనిజం అయితే ఈయన సోషలిజంలో ఉన్నాడు. ఆయన చనిపోయే స్థితిలో ఉన్నాడు. మరణకరమైనటువంటి జబ్బు చేత ఆయన బెడ్ మీద ఉన్నాడు. మరి కొద్ది క్షణాల్లోనో చనిపోతాడు అనే స్థితిలో ఉన్నప్పుడు, ఆయన చనిపోయే స్థితిలో ఉన్నాడని తెలిసి శిష్యులందరూ, ఆయన నమ్మినటువంటి వాళ్ళు, ఆయన సిద్ధాంతాలు ఇష్టపడిన వాళ్ళు, వాళ్ళందరూ మంచం చుట్టూ కూర్చున్నారు. మనం కూడా కొన్నిసార్లు మనకి ఎవరైనా తెలిసిన వాళ్ళు, మన ఇంట్లో వాళ్ళు లేదా ప్రియులు చనిపోతారని తెలిస్తే అక్కడే ఉంటాం. నాకు కూడా అనుభవాలు ఉన్నాయి. కొంతమంది బంధువులు, ప్రియులు, చాలామందికి అక్కడే ఉంటాం. వారు ఆఖరిలో ఏం చెప్తారో. కొన్నిసార్లు కొంత పల్లెటూరు, కొన్ని చోట్ల అలవాట్లు ఏంటంటే వాళ్ళ నోట్లో నీళ్లు పోస్తారు. ఒక చుక్క నీళ్లు పోయటమో, ఈ రకరకాలైన చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చెప్తారో అనో, లేకపోతే వాళ్ళు ఎక్కడైనా డబ్బులు దాచారేమో, ఎక్కడ పెట్టారో చెప్తారనో, రకరకాలు ఉంటాయి కదా. ఈయన చనిపోయి బెడ్ మీద అక్కడ ఉన్నప్పుడు, ఆయన ఇంకా కొద్ది క్షణాల్లో చనిపోతాడనగా ఆ శిష్యులందరూ చేరి అక్కడ ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. ఆ తర్వాత వారు ఆయనతో ఆయన కొంచెం మాట్లాడే స్థితిలోనే ఉన్నాడు, కానీ చనిపోతాడు. ఆయన్ని అడిగారు, అయ్యా మీరు గొప్పవారు, చాలా గ్రంథాలు రాశారు, సోషలిజానికి కర్తవు మీరే, మీకు శిష్యులుగా మేము ఉన్నాం, మీ మాటలు వింటున్నాం, మీరు చివరి మాటలు ఏంటో చెప్పండి. వాట్ ఈజ్ యువర్ ఫైనల్ వర్డ్స్? మీ చివరి మాటలు ఏంటి? ఆ మాటలు చెబితే మేము వెళ్ళి ప్రచారం చేసేస్తాం, అందరికి వెళ్ళి చెప్పేస్తాం, ఇదిగో మార్క్స్ గారి చివరి మాటలు ఇవి, దీన్ని మనం పాటిద్దాం అని చెబుతాం అని ఆయన అడిగారంట. అప్పుడు ఆయన మరణ శయ్యలో ఉండి శక్తిని తెచ్చుకొని ఈ విధంగా చెప్పాడు వాళ్ళతో, ఫూల్స్ హ్యావ్ ఫైనల్ వర్డ్స్. మూర్ఖులు మాత్రమే ఆఖరి మాటలు మాట్లాడతారు అని చెప్పి కన్నుమూశాడు. అంటే ఏమీ చెప్పలేదు అని అర్థం. ఏ మాటలు చెప్పలే. ఏమన్నాడు ఆఖరికి? మూర్ఖులే ఫైనల్ వర్డ్స్ మాట్లాడతారు అని చెప్పి చనిపోయాడు. చదవబడిన వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభు ఆయన శిష్యులు ఉన్నారు.
వాళ్ళందరూ కూడా కొండ మీదకి వెళ్ళారు. యేసు ప్రభు అంతకుముందుగానే ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఆ తర్వాత 40 రోజులు శిష్యులతో గడిపాడు. ఇక అంతకుముందే మధ్య మధ్యలో చెప్పుకుంటూ వస్తున్నాడు, చనిపోకముందు కూడా చెప్పుకుంటూ వస్తున్నాడు, నేను చనిపోతాను, లేకపోతే ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 రోజుల్లో లేపుతాను. ఈ సూచనలన్నీ చెప్పిన వాళ్ళకి అర్థం కాల. మనందరికీ తెలిసిందే, శిష్యులకు అర్థం కాల, శిష్యులను నమ్మలా. కానీ ఆయన చనిపోయాడు, సిలువ మీద చనిపోయాడు, తిరిగి లేచాడు, ఆయన వారికి అందరికీ కనబడ్డాడు. మనకందరికీ తెలిసిందే. ఈ మనం ప్రతి సంవత్సరం కూడా మనం పండుగలు జరుపుకుంటాం, వాక్యం వింటాం అనేక సార్లు. ఆయన ఇంకా ఆయన చెప్పాడు, నేను త్వరలో తండ్రి వద్దకు వెళుతున్నాను, నేను తండ్రి వద్దకు వెళుతున్నాను, మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళబోతున్నాను అని అక్కడక్కడ హింట్స్ ఇస్తూ ఉన్నాడు. చివరికి ఆ రోజు వచ్చేసింది. శిష్యులందరినీ తీసుకెళ్ళాడు. శిష్యులందరినీ వెళ్ళి ఆయన అక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే వాళ్ళందరి దగ్గరికి తీసుకెళ్ళాడు. కొంతమంది ఆయన ఏం చెప్తాడో ఆఖరి మాటలు ఏంటో వాళ్ళ ముఖాలన్నీ విచారంతో ఉన్నాయి, దుఃఖంతో ఉన్నాయి. యేసు ప్రభువు మనం విడిచిపెట్టి వెళ్ళిపోతాడంట, చచ్చిపోయి తిరిగి లేచాడనే ఆనందం వారిలో ఏమాత్రం లేదు. ఎందుకంటే ఆయన వెళ్ళిపోతాడని తెలిసింది. అంతకుముందు వాళ్ళకి చెప్పిన మాటలని దృష్టిలో పెట్టుకున్నారు. ఇక ఆయన చివరి మాటలు ఇప్పుడు మనం చదువుకున్నాం. మనందరం ఇందాక చదివిన మాట 8వ వచనం, అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆఖరి మాట. చాలాసార్లు మనం అనుకుంటాం యేసు ప్రభు ఆఖరి మాటలు సిలువలో మాట్లాడి అనుకుంటాం. అందుకని యేసు ప్రభు పలికిన ఆఖరి 7 మాటలు అంటాం. 7 మాటలు వింటాం. మనందరం మీలో అనేక మంది మాట్లాడి ఉంటారు. అవి ఆఖరి మాటలు కావు, ఆయన సిలువలో పలికిన ఆఖరి మాటలు అవి. కానీ ఆయన ఈ లోకంలో జీవించిన తర్వాత, ఈ లోకాన్ని విడిచి వెళ్ళే ముందు ఆఖరి మాట ఇది. మార్క్స్ ఏమన్నాడు? మూర్ఖులకే ఆఖరి మాటలు అన్నాడు. కానీ యేసు ప్రభు ఏమంటున్నాడు? ఆఖరి మాటలు. ఈ ఆఖరి మాటలు ప్రపంచాన్ని తల్లకిందులు చేసేశాయి. యేసు ప్రభు యొక్క ఆఖరి మాటలే ఈ రోజున మనం ఇక్కడ కూర్చునేలా చేశాయి. యేసు ప్రభు యొక్క ఆఖరి మాటలే అబ్దుల్ అజీజ్ అమీనాబాయ్ అనేటువంటి ముస్లిం కాన్వర్ట్స్, ముస్లిం మతంలో నుండి వచ్చి యేసు ప్రభుని తెలుసుకుని, యేసు ప్రభు సాక్షిగా రక్షణ సైన్య మీటింగ్లు అటెండ్ అయ్యి రక్షణ సైన్యానికి ఆకర్షించబడి రక్షణ సైన్యాన్ని మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి అబ్దుల్ అజీజ్ అమీనాబాయ్లు యేసు ప్రభు యొక్క ఆఖరి మాటల ఉద్దేశమే. యేసు ప్రభు ఆఖరి మాటలు. యేసు ప్రభు మూర్ఖుడు కాదు, మూర్ఖపు మాటలు మాట్లాడలా. చాలామంది రకరకాలుగా మాట్లాడతారు చనిపోయే ముందు. చాలామంది చాలా రకాల మాటలు ఉన్నాయి. కానీ ప్రియులారా, యేసు ప్రభు ఆఖరి మాట చూద్దాం. ఏమంటున్నాడు? అయినను అంటే దానికి ముందు కొన్ని విషయాలు చెబుతున్నాడు. వాళ్ళు శిష్యులు అర్థం కాక, ప్రభువా ఈ కాలంలో ఇశ్రాయేలుకి రాజ్యాన్ని మరలా ఇస్తావా? ఇశ్రాయేలు రాజ్యాన్ని కోల్పోయారు. అంతకుముందు ఇశ్రాయేలు రాజులు ఉన్నారు, అనేక మంది పరిపాలన చేశారు, వారు రాజ్యాన్ని కోల్పోయారు. ఇప్పుడు ఇశ్రాయేలు అందరూ చెదిరిపోయి ఉన్నాం, మరలా రాజ్యాన్ని ఇస్తావా? రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. కాలములను సమయములను తండ్రి తను స్వాధీనమందుకున్నాడు, ఇది మీ పని కాదని చెప్పాడు. వారు ఏమేమో ఆతృతతో ఉన్నారు, ఏం చెప్తాడో వాళ్ళని అడగాలో. అక్కడ అంటున్నాడు ఇవన్నీ చెప్పి, మొదట 7 వచనాలు అవన్నీ చెప్పింది. అయినను అంటే ఏది జరిగినా పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు, అంటే యేసు ప్రభు ఆఖరి మాటల్లో ఏం జ్ఞాపకం చేశాడంటే, అంతకుముందు కూడా చెప్పాడు. యోహాను సువార్తలో మనం చదువుకుంటాం.
అంతకుముందు కూడా చెప్పాడు, పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తుంది. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తివంతులగుదురు. అందుకని ఇక్కడ అంటున్నాడు, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు అనగా పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉంటాడు. చాలాసార్లు ఇప్పటికి కూడా లోకంలో పరిశుద్ధాత్మని చాలామంది అపార్థం చేసుకుంటున్నారు. చాలామందికి అర్థం కావట్లా. చాలామంది రకరకాలుగా బోధిస్తున్నారు. ముగ్గురు దేవుళ్ళు లేరు మనకి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఒక్క దేవుడే. ఒక్క దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఆయన త్రిత్వమై ఉన్నాడు. పరిశుద్ధాత్మ అనగా ఆయన ఆత్మస్వరూపి అనేటువంటి దేవుడు. తండ్రే కుమారుడిగా యేసు ప్రభుగా ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభువే పరిశుద్ధాత్మగా ఆయన ఆ ఆత్మరూపములో తన ప్రజలతో ఉంటున్నాడు. ఇది ఆత్మకాలం, పరిశుద్ధాత్మ కాలంలో ఉన్నాం మనం. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదికి వచ్చినప్పుడు కొంతమంది ఆ రోజుల్లో సూచనగా పరిశుద్ధాత్మ దేవుడు పావురంలో వచ్చాడు. అంతేగాని పావురం పరిశుద్ధాత్మ కాదు. కొన్నిసార్లు పావురాలు బొమ్మలు పెట్టుకుంటూ ఉంటాం. పావురం పరిశుద్ధాత్మ కాదు. ఈ రోజుల్లో పావురాలతో ప్రాబ్లం అయిపోయింది. అసలు మీకు తెలియదు, సిటీల్లో ఎక్కడికి వెళ్ళినా పావురాలు ఆ బిల్డింగ్ల మీద ఉండి బిల్డింగ్ అంతా పాడు చేస్తూ ఉంటాయి. చాలా చోట్ల నేను ఢిల్లీలో ఉన్నాను, ముంబైలో ఉన్నాను, అన్ని చోట్ల. అంటే ఏం చెప్తున్నా చాలామంది దాన్ని పూజిస్తారు. కొంతమంది యేసు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలే, ఇంకో చోట అగ్ని నాలుకల వలే ఆ రూపంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు కనపడ్డు, కానీ మన మధ్యలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనతో మాట్లాడుతున్నాడు, మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. మనం వింటున్నప్పుడు ఇదిగో ఈ మాటలు నీకే అని నిన్ను హృదయంలో తట్టి చెప్తుంది పరిశుద్ధాత్మదేవుడే. కొన్నిసార్లు మనం తప్పుడు మార్గంలో వెళుతున్నప్పుడు, అపవిత్రత మార్గంలో వెళుతున్నప్పుడు, లేక దేవుని మార్గంలో తప్పుతున్నప్పుడు మన అంతరాత్మలో చెప్తూ ఉంటాడు, నువ్వు వెళ్ళే మార్గం సరైంది కాదు, నువ్వు ఎంచుకున్న మార్గం సరైంది కాదు, నువ్వు మాట్లాడే మాట సరైంది కాదు. మనకి మన హృదయంలో, మన తలంపుల్లో, మన ఆలోచన మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మదేవుడు. కొన్నిసార్లు వాటిని ప్రక్కన పెట్టేస్తాం. ఎందుకంటే ఇహలోక తలంపులు, ఇహలోక ఆశలు, ఇహలోక ఇవన్నీ కూడా మనల్ని ముందుకు నడిపిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడిని ప్రక్కన పెడతానే కారణాలు అనేక సార్లు ఉంటాయి. పరిశుద్ధాత్మదేవుడు కనపడడండి, కానీ పరిశుద్ధాత్మదేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఎప్పుడు ఆయన మనతోనే ఉంటాడు. ఆయన పిలవ అవసరంలా, లేకపోతే ఆయన ఎక్కడో ఉండట్లేదు. పరిశుద్ధాత్మదేవుడు నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు, మనతో ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధి మనతో ఉంది. అందుకని యేసు ప్రభు అంటున్నాడు శిష్యులతో, మీరు పరిశుద్ధాత్మని పొందుతారు, పరిశుద్ధాత్మ శక్తి మీలోకి వస్తుంది, వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. టీవీ ఆన్ చేయగానే వచ్చే అడ్వర్టైజ్మెంట్లు ఏంటి? సచిన్ టెండూల్కర్ గురించి వచ్చి ఏమొస్తుంది? బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై అని. అస్సలు తాగడు ఆయన. అసలు ఆ బూస్ట్ అనేది ఆయనకి తెలీదు. కానీ మనం అమ్మో సచిన్ టెండూల్కర్ తాగుతున్నాడంట, నేను కూడా తాగుదామని కొనుక్కుంటా. అందుకని బూస్ట్ తాగితే నేను మంచి శక్తిని పొందుతాను, లేకపోతే మంచి మటన్ కూర తింటే శక్తిని పొందుతాను. ఈ లోకంలో మనకి రకరకాలైనటువంటి అలవాట్లు, రకరకాలైన ఆలోచనలు ఉన్నాయి. అది శారీరకమైన శక్తి అవసరం. బలహీనతల్లో ఉన్నప్పుడు డాక్టర్ గారు లేకపోతే డయటీషియన్స్ వాళ్ళు కొన్ని ఈ ఆహారం తినాలి, ఈ ఆహారం తినాలి చెప్తారు. అది మన శారీరకమైనటువంటి శక్తి కొరకు, శారీరకంగా బలం కొరకు, ఇహలోక సంబంధమైనటువంటి వాటి కొరకు. ఇక్కడ యేసు ప్రభు చెప్పే మాట శారీరకమైన శక్తి కాదు. శారీరకం అవసరమే, కానీ ఆయన దాని గురించి మాట్లాడట్లా. ఇహలోకమైన శక్తి కాదు,
ఇహలోకమైన శక్తి అంటే మనకు మంచి పొలం ఉంటే, మంచి ధనం ఉంటే, మంచి హౌస్ ఉంటే, మంచి ఉద్యోగం ఉంటే, రకరకాలుగా వీటన్నిటిని బట్టి నేను శక్తి కలిగిన వాడిని, నేను బలవంతుణ్ణి, నేను ఉన్నవాడిని అనుకుంటూ ఉంటాం. మనం మనుషులు కూడా వారికి ఉన్నటువంటి వాటిని బట్టి బేరీజు వేస్తూ ఉంటాం. వారిని దాన్ని బట్టి మనం నిర్ణయిస్తూ ఉంటాం. ఈ లోకంలో ఎంతోమంది శక్తి కలిగిన వారు ఉన్నారు. ఆ శక్తి కాదండి. ఎంతోమంది బలం కలిగిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది విద్య కలిగిన వాళ్ళు ఎంతోమంది లోకంలో ఉన్నారు. యేసు ప్రభు చెప్పే మాట అది కాదు. నీకు బలమున్నా, జ్ఞానమున్నా, శక్తి ఉన్నా, ధనమున్నా లేకపోయినా ఆయన చెప్పే చివరి మాట, మీరు దేవుని ఆత్మచేత నింపబడండి. దేవుని ఆత్మచేత. మనం ఆకలి అయినప్పుడు భోజనం తీసుకుని మన కడుపుని నింపుకుంటాం, లేకపోతే మంచినీళ్ళు తాగి కడుపును నింపుకుంటాం. ఇది అలాంటిది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. ఆయన ఆహ్వానించాలి, ప్రభువా నన్ను నింపండి, నన్ను నడిపించండి, నన్ను మీ ఆత్మతో నడిపించండి. ఇక్కడ శిష్యులతో చెప్తున్న మాట. వాళ్ళు నిరుత్సాహంతో ఉన్నారు, దుఃఖంతో ఉన్నారు. యేసు ప్రభువుని వదలటానికి ఏమాత్రం ఇష్టం లేదు. వారి జీవితాలు అయోమయంతో ఉన్నాయి, గందరగోళంతో ఉన్నాయి. అంతకుముందు యేసు ప్రభు చనిపోయినప్పుడు అందరూ పారిపోయారు, చెదిరిపోయారు. మనందరికీ తెలుసు, పారిపోయారు, చెదిరిపోయారు. కానీ మరలా తిరిగి వచ్చిన తర్వాత కొంచెం ధైర్యం తెచ్చుకుని ఉంటే మరలి ఇప్పుడు ఆయన వెళ్ళిపోతున్నాడు. యేసు ప్రభు చివరి మాట, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. ఆ రోజుల్లో యేసు ప్రభు శిష్యులకు చెప్పిన మాట ఈ రోజుల్లో మనందరికీ ఇదే మాట చెప్తున్నాడు. అప్పుడు ఏం చెప్పాడో అదే వాక్యం ఇది. దైవావేశంలో ఇవ్వబడిన ఈ వాక్యము మనకు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా బహు తరతరాలకి ఈ లోకము గతించే వరకు దేవుని మాటలే మనకి ఆదర్శం, మా దేవుని మాటలే మనకి శక్తి. కాబట్టి మనం కూడా దేవుని ఆత్మచేత నింపబడాలి, దేవుని ఆత్మచేత నడిపించబడాలి. అందుకని పౌలు అంటాడు, ఎందరు దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారు దేవుని కుమారులు, కుమార్తెలు. దేవుని ఆత్మచేత. ఈ లోకంలో అనేక సార్లు మనం దేవుని సన్నిధికి వస్తాం, అన్నీ చేస్తాం. సమయం వచ్చేటప్పటికి వేరే ఆత్మ వచ్చేస్తుంది. సమయం వచ్చేటప్పటికి మన నోటి మాటలు, మన దుర్భాష, మన క్రియలు దేవునికి వ్యతిరేకమైన వస్తూ ఉంటాయి. అలాంటి జీవితం జీవిస్తున్నారా? దేవుని ఆత్మచేత నింపబడాలి. ఇది ఒక్కరోజు క్రియ కాదు, అనుదినము. ఈరోజు నేను బాగున్నానులే, లేకపోతే నేను టీసీ గారినిలే, నేను పరలోకానికి వెళ్ళిపోతాను అనుకోవటం లేదు. ఎంత వారివైనా ఈరోజు సంగతి బట్టి కాదు, అనుదినము నన్ను నేను జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే పౌలు అంటాడు, అనుదినము నన్ను నేను నలగగొట్టుకుంటున్నాను, అనుదినము నేను ఇంకా నలుగుతూ యేసు ప్రభు పరిశుద్ధాత్మ శక్తి కొరకు నింపబడుతున్నాను. ప్రభు అందు ప్రియమైనటువంటి ఈమని సంఘమా, చిన్న బిడ్డలారా, యవనస్తులారా, పెద్దలారా, వృద్ధులారా, యేసు ప్రభు శిష్యులకు చెప్పినట్లుగా దేవుని ఆత్మచేత మనము శక్తిని పొందాలి. నువ్వు శారీరకంగా శక్తిగా ఉన్నావో లేదో నాకు అనవసరం, ఉండాలని కోరుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని. చాలాసార్లు మనం ఆరోగ్యాలను లెక్క చేయం, పట్టించుకోం. కానీ ముఖ్యంగా మీ ఆత్మీయ జీవితం గురించి, మీ ఆత్మ గురించి పరిశుద్ధాత్మ శక్తి చేత. మరొకసారి చెప్తున్నాను, ఏదో వచ్చి మనలో వాళ్తుంది, ఏదో వచ్చి నిండుతుందని అనుకోబాకండి. దేవుణ్ణి ప్రార్థిస్తున్నప్పుడు దేవుని ఆత్మ మీలో ఉండదు, మనలో ఉంటుంది. దేవుని ఆత్మచేత నడిపించబడాలి. అందుకని నేను అంటున్నాడు, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు కనుక. తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నాడు, మొదట దేవుని ఆత్మచేత నింపబడాలి. అంతకుముందు ఆయా సమయం మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి అని చెప్తాడు కూడా. తర్వాత మీరు ఇక్కడే ఉండండి, దేవుని ఆత్మచేత నింపబడాలి.
ఆ తర్వాత అంటున్నాడు, మీరు చదవండి ఎవరైనా. యేసు ప్రభు శిష్యులతో చెబుతున్నాడు, మొదటిది దేవుని ఆత్మ చేత నింపబడటం. కాబట్టి ప్రియమైన సంఘమా, మనము దేవుని ఆత్మ చేత నింపబడాలి. దేవుని ఆత్మ మనల్ని నడిపించాలి. దుష్టాత్మ మనల్ని నడిపించకూడదు. సాతాను ఆత్మ నడిపించకూడదు. అపవిత్రమైన ఆత్మ నడిపించకూడదు. ఈ లోకంలో అనేకమైనవి ఈ లోకంలో మనుషుల్ని ఆకర్షిస్తున్నాయి. నేను ఈ మధ్యకాలంలో నిన్న కూడా కారులో వస్తామంటే ఈ రోజుల్లో డ్రగ్స్ పెరిగిపోతున్నాయి మన రాష్ట్రంలో అని చెప్తున్నారు. యవనస్తులారా, పెద్దలారా, జాగ్రత్త. రకరకాల దురలవాట్లకు, డ్రగ్స్కు, రకరకాల దురాచారాలకు లోను కాబకండి. జాగ్రత్తగా ఉండండి. అనేకమైనవి మన శరీరాన్ని, మన ఆత్మలను పాడు చేసేవి ఈ లోకంలో ప్రబలిపోతున్నాయి, విస్తరించిపోతున్నాయి. ఎక్కడికి వెళుతున్నా ఈ లోకంలో. కనుక మనం దేవుని ఆత్మ చేత నింపబడాలి. దేవుని ఆత్మ చేత నింపబడితే, పరిశుద్ధాత్మ చేత మనం నడిపించబడితే మన మాటల్లో తేడా ఉంటుంది, మన ప్రవర్తనలో తేడా ఉంటుంది. అంతకుముందు మిమ్మల్ని చూసిన వారు, మీ మాటలు విన్నవారు, ఎప్పుడైతే మీరు దేవుని ఆత్మ చేత నింపబడతారో వారిలో మీలో ఉన్న మార్పు చూస్తారు. మారినటువంటి ప్రజలంగా ఉండాలి, మార్పు కలిగిన ప్రజలంగా ఉండాలి. ప్రతిసారి దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళే వారంగా కాదు, మన జీవితాల్లో మార్పు కావాలి. నీలో దేవుని స్తోత్రాలు నేను తప్పకుండా నమ్ముతున్నాను. మీరు అనేక మంది మార్పు చెందిన వారని నేను తలుస్తున్నాను. ఆ మొదటి మార్పు యేసు ప్రభువుని అంగీకరించటం. రెండవ మార్పు పరిశుద్ధాత్మ చేత నింపబడటం. దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు మన భాష మారుతుంది, మన క్రియలు మారుతాయి, మన ప్రవర్తనలో మార్పు ఉంటుంది. మనలను చూసి అనేకులు ఆకర్షించబడతారు. ఇక్కడ ఉన్నటువంటి అబ్దుల్ అజీజ్, ఇందాక చెప్పినటువంటి అమీనాబాయ్ రక్షణ సైన్యాన్ని మన దేశంలో, మన రాష్ట్రంలో ప్రారంభించినటువంటి వారు దేవుని ఆత్మచేత నింపబడ్డారు. కనుక వారికి ఏమీ లేకపోయినా వారు పరిచర్య విజయవాడలో ప్రారంభం చేసిన తర్వాత రోజు రోజుకి అనేక మంది యేసు ప్రభువుని అంగీకరిస్తున్నారు. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం 500 దాదాపుగా 300-400 సంఘాల్లో 500 పైగా ఉద్యోగస్తులతో 50,000కు పైగా వీరులతో ఉందంటే ఆ రోజున వారిద్దరూ దేవుని ఆత్మచేత నింపబడి నడిపించబడటమే కారణం. మన ప్రవర్తన ఎలా ఉంది? దేవుని ఆత్మతో నింపబడి జీవించాలని దేవుడు అంటుండే. ఇక్కడ అంటున్నాడు, మీరు శక్తిని పొందిన తర్వాత మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములందంతటా బూదిగంతల వరకు నాకు బీ మై విట్నెసెస్. వాళ్ళు యెరూషలేములో ఉన్నారు. అంతకుముందు చెప్పాడు, మీరు యెరూషలేములోనే ఉండండి, ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పాడు యేసు ప్రభు. ఎక్కడికి వెళ్ళొద్దు, సేవ అని పరిగెత్తొద్దు, సేవ కాదు, ఏమి కాదు, ఇక్కడే ఉండండి. ముందు మీరు పరిశుద్ధాత్మతో నింపబడాలి. అందుకని వాళ్ళు ఆ యెరూషలేము అనేటువంటి పట్టణంలో ఉన్నారు. మీకు యెరూషలేం ఏదయ్యా? ఏమనే మీకు యెరూషలేం? ఎక్కడో యెరూషలేంకి వెళ్ళవసరలా. మీరెక్కడైతే ఎక్కడున్నారో, ఏ ఊర్లో అయితే ఉన్నారో అదే యెరూషలేం మనకి. హల్లెలూయా. ఈ ఏమన్లో మీరు సాక్షిగా ఉండాలి. యేసు ప్రభు చెప్తున్నమాట, యెరూషలేం మీరున్న ఊర్లో. చాలాసార్లు మన ఇంట్లో సాక్ష్యం ఉండదు, మనకి ఉన్న ఊర్లో సాక్షి ఉండదు. బయట మాత్రం సామెతలు ఉన్నాయి, చెప్పనులే ఆ మాటలు. అలా కాకుండా మనం ఎక్కడున్నామో అక్కడ సాక్షిగా ఉండాలి. మిమ్మల్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మీరు ఖచ్చితంగా మీ గృహాల్లో మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నారని తలుస్తున్నాను. యేసు ప్రభుకి సాక్షిగా ఉండాలి. మీరు ఇంట్లో మీరు మాట్లాడే మాటలు మీ భర్తలకు, మీ బిడ్డలకు, లేక మీ భార్యలకు, మీ వారికి యేసు ప్రభుని చూపించేదిగా ఉండాలి. మీరు బీ మై విట్నెసెస్. ఈ 130వ సంవత్సరం వార్షికోత్సవ సందర్భంగా ఈమని సంఘమా మీ అందరికీ, మనందరికీ ఒక సవాలును, ఒక జ్ఞాపకాన్ని ఇస్తున్నాను.
ఈ రోజున ప్రార్థన చేద్దాం. మీలో అనేక మంది దేవునికి సాక్షులుగా ఉన్నారు, కానీ ఈ రోజున ఒక తీర్మానం చేసుకుందాం. ఏంటయ్యా తీర్మానం అంటే, యేసు ప్రభుకి సాక్షిగా ఉండటం. బీ మై విట్నెసెస్. యేసు ప్రభు చివరి మాట ఇది. ఈ రోజున ప్రభువా, ఈమని సంఘంలో, లేకపోతే ఈమని గ్రామంలో, లేకపోతే నా కాలేజీలో, నా స్కూల్లో, నేను ఉద్యోగం చేసే పనిలో, నా పొలంలో, నా ఇంటిలో, నేను ఎక్కడికి వెళుతుండే అక్కడ నీకు సాక్షునిగా చేయండి. నేను సండే స్కూల్ చేసేటప్పుడు ఒక మంచి పాట ఉండేది పిల్లలకి. ఎప్పుడు నేను సాక్షులం, యేసు యొక్క సాక్షులం, సాక్షులం పరిశుద్ధాత్మతో నింపబడి శక్తి నొందిన సాక్షులం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ రోజున ప్రార్థన చేసే ముందు మీరు తీర్మానం చేసుకొనండి. ప్రభువా, నేను ఈమన్లో సాక్షిగా చేయండి. సాక్షి అంటే ఈయన చూసిన, అంతకుముందు శిష్యులను చూసిన వాళ్ళు పరుగులెత్తారు, భయపడ్డారు, పారిపోయారు, లేకపోతే చంపుదామనుకున్నారు. వీళ్ళు కూడా పారిపోయారు. కానీ ఆ తర్వాత యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఇక ప్రాణానికి తెగించారు. భయపట్లా, పారిపోట్లా. మమ్మల్ని చంపినా సరే, తలకిందులుగా సిలువ చేసినా సరే మేము సాక్షులుగా ఉంటాం. ఎంత గొప్ప మాట. మీరు చదవండి తర్వాత అపోస్తుల కార్యాలు, మీరు అనేక మంది చదువుతూ ఉన్నారు. అపోస్తుల కార్యాల్లో మీరు చూస్తే శిష్యులు ఎంత సాక్షిగా ఉన్నారు. ఒక శిష్యుడైతే ఇండియా దేశానికి, భారతదేశానికి వచ్చాడు, సెయింట్ థామస్ అని ఆయన. అయ్యగారికి ఆ పేరే ఉంది. మద్రాసు వచ్చారు, అక్కడే చంపబడ్డాడు సాక్షిగా. ఈరోజు నీ మాటలు చెప్తున్నాను, దేవుని ఆత్మచేత నింపబడదాం. మొదటిది. రెండవది, సాక్షిదాం. బీ విట్నెసెస్. యెరూషలేము అనగా మీ ఊరు, యోదయ అనగా పక్కూరు, సమరయ అనగా ఇంకో పక్కూరు. రకరకాలుగా మాట్లాడుకోవచ్చు. ఇది రాష్ట్రం. మనం మన ఊర్లో సాక్షిగా ఉందాం. ఊర్లో మంచి పేరు లేకుండా బయట మంచి పేరు రాదండి. ఊర్లో మంచి పేరు తెచ్చుకుందాం. మన ఇంట్లో సాక్షిగా ఉందాం. యేసు ప్రభు కొరకు సాక్షిగా ఉందాం. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నిన్ను నాట్లు, ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నిన్ను నాట్లు, ఆత్మాభిషేకమునేమో ఆత్మీయ రూపొంద, ఆత్మాభిషేకమునేమో ఆత్మీయ రూపొంద, ప్రియ యేసు నిర్మించితివి, ప్రియమారన హృదయం ఉదమారవసించునా హృదయాంతరంగమున. కారల్ మార్క్స్ అయితే మూర్ఖులకే ఆఖరి మాటలు అన్నాడు. కానీ యేసు ప్రభు చెప్పిన ఈ ఆఖరి మాట, సమయం అవుతుంది కనుక నేను ముగించబోతున్నాను. ఈ ఆఖరి మాటలో శక్తి ఉంది. మీరు శక్తిని పొందండి, సాక్షిగా ఉండండి. శక్తి లేని సాక్ష్యాలు కాదు, శక్తి లేని సాక్ష్యాలు, భక్తి లేని సాక్ష్యం కాదు, శక్తి లేని సాక్ష్యం కాదు. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడండి. యెరూషలేములో, యోదయలో, సమరయలో, ఆ తర్వాత బూదిగంతాల వరకు ఎక్కడికి వెళ్ళినా, ఏ బస్సులో వెళ్ళినా, ట్రైన్లో వెళ్ళినా, కారులో వెళ్ళినా, ఎక్కడ ఉన్నా కూడా నిన్ను చూసి యేసు ప్రభు బిడ్డ అనాలి. అదోనీరామ్ జడ్సన్ అని ఒక ఆయన ఇంగ్లాండ్ దేశం నుంచి మన భారతదేశానికి వచ్చి సువార్త సేవ చేయాలనుకున్నాడు. అదోనీరామ్ జడ్సన్. ఆయన షిప్లో, ఆ రోజులు విమానాలే, షిప్లో బోట్లో ప్రయాణం చేస్తూ వస్తుంటే ఆయన బోటు ఇండియా కాకుండా బర్మాకు తీసుకెళ్ళింది. ఇండియాకి రాలేకపోయాడు అప్పుడు. బర్మా, ఇప్పుడు యంగూన్ అంటారు. ఆ బర్మా దేశానికి వెళ్ళాడు. ఆయనకి ఎవరు తెలీదు. ఆయన ఆశ ఏంటి? సువార్త చెప్పాలి, సువార్త ప్రజలకు చెప్పాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఒకటి సైకిల్ చేసి ఒక చిన్న గది తీసుకున్నాడు. ఆ భాష రాదు, రంగూన్ భాష. ఆయన ఎవరు తెలియదు.
ఎవరు తెలియదు. ఆయన గురించి ఆయన జీవిత చరిత్ర చదువుతున్నప్పుడు ఆయన రోజు ఆ రోడ్లమ్మట తిరుగుతూ ఉండేవాడంట. రోజుకొకసారి ఆ రోడ్డు అంతా తిరుగుతూ ఉండేవాడు. కొంతమంది ఆ ఊరిలో ఉన్నవాళ్ళు ఎవరైనా అని చూస్తున్నారు. మనం కూడా అంతే కదా, కొత్త వాళ్ళు వస్తే మనం ఇంక రకరకాలుగా అడుగుతూ ఉంటాం, ఎంక్వైరీ చేస్తూ ఉంటాం కొన్నిసారి, ఎవరు వీళ్ళు అని. అట్లాగే ఆయన చూసి ఎవరైనా అనుకుంటున్నారు. ఎవరికి తెలియదు ఈయన ఎవరో. ఇద్దరు మాట్లాడుకుంటున్నారంట, ఎవరైనా హూ ఈజ్ దిస్ మ్యాన్. రెండో ఆయన అన్నాడంట, హీఈస్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దైవజనుడు, ఆయన దైవజనుడు. ప్రియులారా, ఆయన ఏం చెప్పలా, నేను సేవకుడిని, నేను పాస్టర్ని, బైబిల్ గురించి చెప్పడానికి వచ్చానని ఎవరికి చెప్పలేదు, ఇక్కడ భాష రాదు. కానీ ఆయన ఊరంతా తిరుగుతున్నప్పుడు ఆయన చూడగానే ఆయన దైవజనుడు అనే భావం వారిలో తెలిసింది. అది ఒకవేళ నువ్వు వాక్యం చెప్పకపోయినా, పాట పాడకపోయినా, సాక్ష్యం చెప్పకపోయినా, దేవుని మాటలు చెప్పడం నీకు రాకపోయినా, నీ జీవితం ద్వారా, నా జీవితం ద్వారా, నేను జీవించే విధానం ద్వారా నన్ను చూసిన వారు, నిన్ను చూసిన వారు నువ్వు దైవజనుడు, దేవుని బిడ్డ, రక్షించబడిన బిడ్డ, యేసు ప్రభు బిడ్డ అని తెలుసుకోగలగా. అదే బీ మై విట్నెసెస్, నాకు సాక్షులయ్యుండుడి. దేవుడు మనలను సాక్షులుగా చేయునుగాక. ఎక్కడికి వెళ్ళినా సాక్షులుగా ఉందాం, సాక్షులుగా జీవిద్దాం. ఎందుకంటే ఇంకా మన భారతదేశంలో కోటాను కోట్ల మంది యేసు ప్రభుని ఎరగని వారు ఉన్నారు. నేను సంఘాలు కట్టమంటలేదు, లేకపోతే గుళ్ళు కట్టమంటలేదు, ఇంకేమో కాదు. మనం యేసు ప్రభుని ఎరగని వారికి సాక్షులుగా ఉందాం. దేవుడు మిగిలినవన్నీ కూడా సమకూరుస్తాడు. ఈ రోజున ఆ తీర్మానం చేసుకుందాం. ఎందుకంటే 130 సంవత్సరాల ఆ రోజున వారు చేసిన పనిని పద్దాక పొగుడుకుంటూ వాళ్ళనే కాదు, వాళ్ళు పొగడాల్సిందే. కానీ నేనేంటి ఈ రోజున, ప్రభువా నేను కూడా ఇక్కడ ఉన్నాను, ఐఎమ్ హియర్. యెషయా అంటాడు, ప్రభువా నేనున్నాను, ఐఎమ్ రెడీ, నన్ను పంపు. దేవుడి మాటలు దీవించుగాక. పరిశుద్ధాత్మ కవచము తొడిగి నీ నడుము కట్టి తయారగుమా. పరిశుద్ధాత్మ కవచము తొడిగి నీ నడుము కట్టి తయారగుమా. సోదరుడా ప్రతివీధికి వెళ్ళి సువార్తను చాటెడి సమయమిదే. సోదరుడా ప్రతివేదికి వెళ్ళి సువార్తను చాటెడి సమయమిదే. సిలువను మోసి లోకమును తలక్రిందులు చేయు తరుణమిదే. హల్లెలూయా. మన ఈ తెలుగు ప్రజలకు రక్షణ సైన్యము వచ్చి 130 సంవత్సరములు అయిన సందర్భముగా మరి రాష్ట్రీయ నాయకుల వారిని మనం ఆహ్వానించినందుకు ఈ రోజున నేను నమ్ముచూ ఉన్నాను. నీ మాట ద్వారా, పాట ద్వారానో దేవుని మాటలు తెలియచేయటమే కాదు, నీ నడవడిక ద్వారా, నీ ఉండే విధానము ద్వారా నిన్ను చూచి ఆహా చక్కగా దేవుని మందిరమునకు వెళుతున్న గొప్ప వీరుడు విశ్వాసి అని ఊహించుకునే విధముగా మంచి వాక్యాన్ని దైవ పరిశుద్ధాత్మ శక్తితో మనందరితో పంచుకొని ఉన్నారు. కొంతమందిని చూస్తూ ఉంటే చక్కగా అయ్యగారు ఆ మాటలు కూడా సందర్భాల్లో చెప్పారు. యవనస్తులు ఎక్కడుంటున్నారో తల్లిదండ్రులకు, కుటుంబాలకు ఎరిగిన పరిస్థితి, భర్త ఎక్కడుంటున్నాడో భార్య ఎరుగని పరిస్థితి, భార్య మరి కుటుంబ విషయంలో ఎలా ఉంటుందో ఎవరికి ఎరుగని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఉన్న మనలందరినీ కూడా దేవుని వాక్యము ద్వారా ఒకే ఒక్క వచనం కదా అందరి చేత చెప్పించింది, గుర్తుందా? ఎక్కడుందా వాక్యం? ఏమని అన్నిట్లో పాస్ అయింది పోయింది. ఇప్పుడు ఆ మాట అంటే అక్కడికి వచ్చి బాధగా వద్దు. ఏది ఏమైనా మంచి దైవ వర్తమానం. నీవే స్థలానికి వెళ్ళినా నేను అనుకున్నాను లేచిన వెంటనే ప్రతి చోట నీ సాక్షిగా
పాడించాలని. పరిశుద్ధాత్మ ఎలా ప్రభావము చూపుతూ ఉన్నదంటే, నాతో మాట్లాడిన ఆ మాట, ఆ ప్రేరణ నాయకులతో మాట్లాడిన మాటల బట్టి, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన శక్తిని బట్టి నన్ను సంఘాన్ని ప్రభావితం చేసినందుకు రాష్ట్రీయ నాయకుల వారికి నా ధన్యవాదాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మంచి తరుణం. ఇది దేవుని మందిరములో ఈ పరిశుద్ధ ఆదివారమున నీవు నేను, అవును నా ప్రభువా, నేను ఏ స్థలములో ఉన్నా నీ సాక్షిగానే ఉంటా అని తీర్మానం చేసుకునేవారు. దయతో మోకరించండి, ప్రార్థన చేద్దాం. మిమ్మల్ని నిలబడమని నేను చెప్పట్లేదు, కానీ అలాంటి వారు మీరున్న స్థలాల్లో నుండి మీ హస్తాలు చూపించండి. దేవునితో తీర్మానం చేసుకోండి. ఇది మనుషులతో కాదు సుమా, మీరు ఎవరో చూడాలని కాదు. దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను దేవుడికి సాక్షిగా ఉండాలి అని కోరుకునేవారు దయతో మీ హస్తాల్ని దేవుని వైపు చూపించండి. దేవునికి సాక్షిగా నిలబడవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరము కూడా మరి దేవునితో ఒప్పందము చేసుకుందాం, దేవునితో మాట్లాడదాం. దేవుడే నిన్ను ఈ సమయంలో నిజముగా ఆశీర్వదించనై ఉన్నాడు అనే సత్యాన్ని మనమందరం కూడా గ్రహించే వారముగా ఉందాం. ఒక పల్లవి పాడుచున్న సమయంలో మనమందరం కూడా దేవునికి తీర్మానం చేసుకుందాం. మీ హస్తాలు దేవుని వైపు చూపిస్తే దేవుడు మీ హస్తాలను పట్టుకొని ఆయన ఆశీర్వదించే గొప్ప దేవుడిగా ఉన్నాడు. నీ యేసు నీవే బడింతునని నేనే గాని ఈ చేతిని దేవేను తిరుగా వెను కాడా నేడే సుడుపి చిన్న సుదీన్. కొంతమంది యవనస్తులు కృపాపీఠం దగ్గరకు వచ్చి మోకరించి ప్రార్థన చేస్తున్నారు. దైవ సేవకులు కృపాపీఠం దగ్గరకు వచ్చి ప్రేరేపించబడితే కృపాపీఠం దగ్గరకు వచ్చిన వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అలాంటి వారు ఉంటే మీ కొరకు ప్రార్థన చేస్తున్న ఆసక్తి కలిగిన వారు కృపాపీఠం దగ్గరికి వచ్చి మోకరించి ప్రార్థన చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. కృపాపీఠం దగ్గరికి రండి, మోకరించి ప్రార్థన చేసుకోండి. ఇదే అనుకూలమైన సమయం, ఇదే అనుకూలమైన సమయం. ముందు సిలువా నా వెనుక దారి, నా మనసులో ప్రభు, నా చుట్టూ విరోధులు, నా వారెవరు, నా యేసుని ప్రేమించిన మీకు నాకిలలోగాను పెంచగని నా యేసుని పడితులని నేడే గాని జయించితిని. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ఇంతటి గొప్ప సమూహముగా దేవుని సన్నిధిలో చేరి ఉన్నా, ఇంతటి గొప్ప సమూహంలో ఎంతమంది పరిశుద్ధాత్మ శక్తిని పొందిన వారుగా ఉన్నారు. ఇంకెవరైనా ఆసక్తి కలిగిన వారు రండి. ఎంతమంది దేవుడికి సాక్షులుగా ఉండేవారుగా మనం ఉన్నాం. మనం దేవునికి తీర్మానం చాలా మంది కృపాపీఠం మీద మోకరించి ప్రార్థన చేసుకుంటున్నారు. అలాంటి వారిని దేవుడు నాయకుల ద్వారా మిమ్మల్ని మరి చేతుల నుంచి ప్రార్థించేవారుగా ఉన్నారు. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. మిమ్మల్ని ఏమేం బలవంతం తండ్రి, నీకు నీవు దేవుని కృపాపీఠం అనగా దేవుని కలుసుకొని దేవుని కలుసుకునే స్థలము. ఆ స్థలములో నీవు దేవునికి మొర పెట్టినట్లయితే దేవుడు నీ మొర ఆలకించే గొప్ప దేవుడిగా ఉన్నాడు. ఆ విధముగా దేవుని యొక్క మరి సన్నిధిలో దేవునికి తీర్మానం చేసుకునే బిడ్డలుగా మీరు ఉండవాలని మరి ఒకసారి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి లెఫ్టినెంట్ కర్నల్ జి సియోన్ కుమార్ గారు, DDWM గారు వారు వచ్చి ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధ జీవము కలిగిన దేవ, ప్రేమ కలిగిన రాజా, నీకు వందనాలు. ఉదయకాల సమయం నుంచి నీ సన్నిధిలో ప్రజలందరూ కూడా ప్రభా ఆరాధిస్తూ నిన్ను ఘనపరుస్తూ స్తుతిస్తూ ఉండగా తండ్రి,
వారి హృదయాలను మీరు పరిశీలన చేయండి. ఏ బిడ్డకు ఏది అవసరమో ప్రభా అది వారికి అనుగ్రహించమని అడుగుచున్నా. ప్రభా నీ సన్నిధిలో కృపాపీఠం దగ్గర మోకరిల్లి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ ప్రార్థన మీరు అంగీకరించండి. వారికన్నిటిని మీరు తొడవండి అయ్యా. సమాధానాన్ని నెమ్మదిని మీరు అనుగ్రహించండి. మీరు బిడ్డలను ఆశీర్వదించి ఈ స్థలము నుంచి పంపించమని అడుగుచున్నా. నీ రెక్కల చాటున భద్రపరచండి. వారి ప్రతి అవసరతను మీరు తీర్చండి. పరిశుద్ధాత్మతో ప్రభు అభిషేకించమని అడుగుచూ ఉన్నాం. ప్రతి చోట నీ సాక్షులుగా మేము ఉండుటకు సహాయం చేయండి. సాక్ష్యము కలిగిన జీవితాన్ని బిడ్డలకు దయచేయమని అడుగుచూ ఉన్నాను ప్రభు. నాయన నాయకులు చెప్పిన ప్రతి మాట ప్రభు మా హృదయాల్లో దాచుకొని వాక్యానుసారముగా జీవించి బిడ్డలుగా సహాయం చేయండి. మండలాన్ని ఏమని గ్రామాన్ని సంఘాన్ని సంఘ పెద్దలను గృహసమితి స్త్రీలను యవనస్తులైన బిడ్డలను మీరు ఆశీర్వదించండి ప్రభా. మరి ఈ సమయంలోనైనా మాకు తెలియక ఎవరైనా బలహీనముగా ఉంటే వారిని మీరు బలపరచండి. వారి నిమిత్తము ప్రార్థిస్తున్నటువంటి వారి ప్రార్థన మీరు అంగీకరించి శీఘ్ర స్వస్థతను మీరు దయచేయండి. మీ రక్తాన్ని ప్రోక్షించండి దేవా, నీకు వందనాలు. పరిశుద్ధాత్మ శక్తిని నింపమని అడుగుచూ ఉన్నాను తండ్రి. నీ దయ నీ కరుణ మా పైన ఉంచండి అయ్యా. నీ రెక్కల చాటున ప్రతి ఒక్కొక్కరిని ఆదరించమని అడుగుచూ ఉన్నాం ప్రభా. ఈ సమయంలో ప్రభా మరి చివరి సమయంలో మేము ఉంటూ ఉండగా తండ్రి నాయన మాతో మీరు ఉండండి ప్రభా. నీ ఆత్మను మాతో ఉంచి మమ్మల్ని దీవించి నడిపించి పంపించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దయతో అందరం కూర్చుందాం. మీలో ఎంతమంది పరిశుద్ధాత్మను కనుగొని ఉన్నారు నాకైతే తెలియదు, కానీ నేను మాత్రం ఈ రోజున ఈ సమయంలో రాష్ట్రీయ నాయకుల వర్తమానాన్ని బట్టి మేము కృపాపీఠం దగ్గరకు ఆహ్వానించాల. తెలియకుండానే కొంతమంది యవనస్తులు వచ్చిన వెంటనే వారిని వెంబడించి మరి పెద్దవారు కూడా రావటం, ఇది పరిశుద్ధాత్మ శక్తిని మనం కనుగొనుట పొందుట అనే దానికి నిదర్శనం. మరి ఒకసారి నాయకులకు నా ధన్యవాదాలు. మా సంఘాన్ని మీరు దర్శించి మీరు ఇచ్చిన ఆత్మీయ వర్తమానాన్ని బట్టి మీకు మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మిగిలిన కార్యక్రమాన్ని మన కోరిక మెన్నంగా పేసర్ గారికి అప్పచెప్పుచు ఉన్నాను. హల్లెలూయా. దేవుని బిడలారా, ఇప్పటి వరకు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నాయకుల ద్వారా మాట్లాడించిన ప్రతి అమూల్యమైన మాటలను బట్టి మరి నాయకులకు అలాగే దేవుడు మనతో మాట్లాడించిన దేవాతి దేవునికి మనం ఎంతో రుణస్థులమై ఉన్నాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక పాట పాడుతుండగా కానుకలు తీయబడతాయి. అదే దయతో పాట పాడుతున్నప్పుడు కానుకలు తీయబడతాయండి. ఎందుకంటే మనం యథావిధిగా మనం వచ్చి నిలబడి చేస్తే కొద్దిగా ఆలస్యం అయింది కాబట్టి నాన్న 2 కర్రలు చుట్టూ కొద్దిగా లేట్ అవుతుంది కాబట్టి దయతో ఈ కార్యక్రమం మనం ముందుకెళ్దాం.
చేసుకుందాము. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, ప్రేమ స్వరూపిణి కొందనాలు. నీ ప్రియబిడలు ప్రభా, వారి కష్టార్జితముల నుంచి నాయన చెల్లరి కానుకలు, మురుకుబడి కానుకలు నాయన దిగు తండ్రి, నెలవారి కానుకలు వారిచ్చిన సమర్పణ బట్టి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో పాల్గొనే బిడ్డలందరిని దీవించండి, మా నాయకులను దీవించండి నాయన, వారి యొక్క బృందాన్ని దీవించండి. మీరు విత్తిన ప్రతి వాక్యాన్ని బట్టి నీ కొందనాలు. రాబోయే దినాల్లో ఇంకా అనేక మందిని నీ బిడ్డల ప్రభా నిన్ను సొంత రక్షకుడిగా అంగీకరించుకొని ప్రభా నీ నామాన్ని మహింపరిచే ధన్యత ప్రతి బిడ్డకు దయచేయమని, మీరే మహిం పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో ప్రతి వారము ప్రత్యేకంగా మన యొక్క సంఘానికి నేను వచ్చి మొన్న ట్రాన్స్ఫర్లోనే వచ్చాను. అంతకుముందు ఎంఆర్ నగర్లో ఉన్నాను. ఎంఆర్ నగర్ నుండి తెనాలి డివిజను రావటం జరిగింది. వచ్చినాక ఆరాధన అన్ని కార్యక్రమాలు బాగానే జరుగుతున్నాయి. అయితే సంఘము అభివృద్ధి చెందుతూ ఉంది. ఆ ప్రక్కన జనం సాలకపోవటం వల్ల టెంట్ వేస్తున్నారు ప్రతి ఆదివారం. మన సంఘ సభ్యులు ఒక ఆయన ఈ కుర్చీలు ఇవన్నీ సప్లైస్ అన్నీ ఉన్నాయి. ఆయన ప్రత్యేకంగా కుర్చీలను ఆ టెంట్ కూడా బహుకరిస్తున్నారు. ప్రతి వారం మనకు పంపిస్తున్నారు. అయ్యా ఛార్జీలు ఏమొద్దండి, నా గురించి నా పిల్లల గురించి ప్రార్థన చేయండి. సాధ్యమైతే వచ్చే నెల నేనే కొత్తది ఒకటి టెంట్ ఒకటి కొనిపిస్తానని కూడా కాంతారా గారు తెలియపరిచారు. ఈరోజు పలహారం కూడా వారు మరి నాయకులు వస్తున్నారు. అంతేకాకుండా ఈరోజు ఒక ప్రత్యేకత ఉన్నది కాబట్టి నేను పలహారం ఏర్పాటు చేస్తానని కాంతారా గారు పలహారం కూడా ఏర్పాటు చేశారండి. వారి గురించి ప్రార్థించమని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. చాలా సంతోషం. అంటే రాష్ట్రీయ నాయకుల వారు ముందుగానే చెప్పారు. ఇది వాస్తవంగా ఇంతే కాంగ్రిగేషను ప్రతి ఆదివారం ఈ విధంగానే వస్తూ ఉంటారు. నేనైతే మధ్య కొంచెం ఎండలో కూడా నిలబడుతూ ఉంటే వచ్చి చాలాసార్లు విన్నాయి లోనికి జరగమని లేకపోతే కుర్చీలు వేయించమని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా చాలా సంతోషం. మన సంఘము ఇంతగా అభివృద్ధి పొందటం అనేది ఈరోజు వాక్యాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మీలో పనిచేస్తున్నారు కాబట్టి పరిశుద్ధాత్మ కార్యాలు మన సంఘంలో జరుగుతూ ఉన్నాయి. ఈ సమయంలో అందరం లేచి నిలబడదాం. మీకే అవసరత ఉన్నదో, సంతానమా లేక అనారోగ్యమా, సమస్యల పరిష్కారమా, ఏమైతే ఉన్నాయో వాటన్నిటి విషయంలో కూడా మీరు లేచి నిలబడి మీ హృదయం మీద మీ హస్తాన్ని ఉంచుకుంటే ఒకే పర్యాయము మన రాష్ట్రీయ నాయకులు సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తారు. ఆ సమయంలో ఈ రోజున నీవు ఏ ఉద్దేశంతో దేవుని సన్నిధికి వచ్చావో, ఏమి కావాలని దేవుని సన్నిధికి వచ్చావో, ఏమి ఆశించి దేవుని సన్నిధికి వచ్చావో అది దేవుడు నీ కోరిక తీర్చి నిన్ను నీ గృహానికి పంపిస్తాడు. స్వస్థత కావాలా, సమస్యల పరిష్కారం కావాలా, ఆర్థిక ఇబ్బందులు పోవాలా, లేకపోతే నీ కుటుంబంలో నెమ్మది లేకపోతే యేసే శాంతి సమాధానం ఇచ్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి మీ హస్తాలని మీ యొక్క హృదయాల మీద ఉంచుకోనండి. నాయకులు ప్రార్థన చేస్తారా? తదుపరి చివరిగా నాయకులు ఆ స్థలానికి వస్తారు. ఆ సమయంలో మీరు కూర్చొని ఉండండి. ఇక్కడ పలహారం ఉంది, సంఘ పెద్దలు పలహారం పంచుతారు. ఈ సమయంలో రాష్ట్రీయ నాయకులు మన కొరకు ప్రార్థన చేస్తారు. అందరి కోసం మనందరి కొరకు ప్రార్థన చేద్దాం. మధ్యలో మాకు ప్రార్థన చేయండి అని కాకుండా ఇప్పుడు అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. దయచేసి అయ్యగారు చెప్పిన విధంగా ప్రార్థన ఏకీభవించండి. పరిశుద్ధుడా, మాతో మాట్లాడిన దేవా, మీకు ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా తండ్రి, ఈయమని సంఘాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మిమ్మలను ప్రేమించినటువంటి బిడ్డలు, మీరంటే ఆసక్తి కలిగిన బిడ్డలు, ఇదిగో ప్రభువా, అందరూ నీ సన్నిధిలో అనేక గంటలుగా కూర్చొని మీ మాటలను, మీ ఆరాధనలను పాల్గొంటున్నటువంటి బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు మాతో మీరు మాట్లాడారు. మీరు మాట్లాడే దేవుడు ఒక తండ్రి, మీ మాట్లాడే దేవుడు మాకున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాట్లాడే దేవుడే కాదు ప్రభువా, మీరు మా గురించి శ్రద్ధ కలిగినటువంటి దేవుడవు, మా బలహీనతలు తెలిసిన దేవుడవు, మమ్ములను స్వస్థపరిచే దేవుడవు,
మా అవసరతలను తీర్చి మీ చిత్త ప్రకారంగా తీర్చే దేవుడవు ప్రభువా. మా శ్రమల్లో, మా కష్టాల్లో, మా బలహీనతల్లో, మా యొక్క సంతోషంలో, అన్ని సమయాల్లో మాకు చాలినంతగా ఉన్న దేవుడవు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా గొప్ప దేవా, మీరుంటే చాలు మాకు యేసయ్యా. ప్రభువా, మీరుంటే మాకు చాలు. మీ వెంటనే మేము జీవిస్తాం తండ్రి. ప్రభు, ఇదిగో నీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాను. ఎంతమంది ప్రభు, ప్రతి ఒక్కొక్కరు ప్రభువా వారు లేచి నిలబడి కూర్చొని బయట ఇంట లోపల ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తున్నారు నాయన. అంతరంగములను తెరిగినటువంటి దేవా, హృదయ ప్రార్థన అంగీకరిస్తున్న దేవా, ఇదిగో నీ బిడ్డలు వారు నోరు తెరిచి లేక వారు హృదయం తెరిచి ప్రార్థిస్తుండగా వారు ఏం ప్రార్థన చేస్తున్నారో, ఏమి అడుగుతున్నారో అయ్యా మీరు వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మీ చిత్తాన్ని బట్టి వారికి జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. బలహీనులను ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. ఈ శరీరంలో ఉన్నప్పుడు అనేక బలహీనతలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి, శరీర బాధలు వస్తాయి. ఓర్చుకునే శక్తినివ్వండి, జయించే శక్తినివ్వండి ప్రభువా. వారి ఆత్మలను కాపాడుకోవటకు మీ కృప దయచేయండి. అనేక మంది అవసరతలో ఉన్నారు ప్రభు, ఆర్థిక అవసరతలతో అనేక రకాలుగా కృంగిపోతున్న వారు ఉండొచ్చు, దుఃఖపడుతున్న వారు ఉండొచ్చు. అయా ఏ దారి లేక ప్రభు ఏం జరుగుతుందో అంత ప్రభువా ఉంటున్నటువంటి వారు ఉన్నారు ప్రభువా. వారి అవసరతలను తీర్చండి. యేసు క్రీస్తు ప్రభువునందు మీ ప్రతి అవసరమును తీర్చునని మీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. వారి అవసరాలను తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. వారి ప్రభువా చిన్న బిడ్డలు యవనస్తుల కోసం ప్రార్థన చేస్తున్నాను. వారి చదువుల్లో, వారి ఉద్యోగములో వారిని ఆశీర్వదించండి. ఎంతమంది బిడ్డలు వివాహాల కోసం ఎదురు చూస్తున్నారో, సరైన సంబంధాల కొరకు ఎదురు చూస్తున్న తల్లిదండ్రుల కోసం ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఉద్యోగాల కోసం చూస్తున్న వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. అదిగో తండ్రి, వారి పొలంలో వారి పంట చక్కగా వేసుకోవటానికి రానున్న దినాల్లో వారి పంటలు సమృద్ధిగా పండటానికి కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభువా. ఈ వర్షాల వలన, ఈ ఎండల వలన, ఈ ప్రకృతి వలన ఎలాంటి ఆపదలు కలగకుండా సరిగా వారికి సమృద్ధి అయిన పంటను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. వ్యాపారం చేసుకుంటున్న వారు, ఇదిగో తండ్రి ఉద్యోగాలు చేస్తున్నవారు, దూర ప్రాంతాల్లో ఉన్నవారు, మీ పరిచర్యలో ఉన్నవారు, ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరున ప్రార్థిస్తున్నాను. ప్రతి గృహాన్ని దర్శించండి నాయన, ప్రతి వ్యక్తిని దర్శించండి ప్రభువా. అయ్యా మేము మీకు ఇంకా సమీపంగా ఉండటానికి సహాయం చేయండి. అయ్యా మేము మీకు సాక్షులుగా ఉండటానికి సహాయం చేయండి ప్రభువా. ఒక్కొక్కరి కోసం ప్రార్థన చేస్తున్నాను. మా ప్రార్థన దూపం వలె మీ సన్నిధికి చేరుతుందని నమ్ముతున్నాం ప్రభువా. ప్రార్థన ఆలకించే దేవా, జవాబునిచ్చే దేవా, ఆదరించే దేవా, పరిశుద్ధాత్మ దేవా, నీ సన్నిధి ఒక్కొక్కరితో ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సంఘము కొండ మీద ఉండే పట్టణంగా ఉండటానికి సహాయం చేయండి ప్రభువా. అనేకులకు వెలుగు దారి చూపించే పట్టణంగా సంఘంగా చేయండి. ఈ సంఘ సరిహద్దులను విశాలపరచండి. ఇదిగో ఇంకా గుడి లేదు, వారికి కావలసినవి ఏమైతే వారు ఆశపడుతున్నారో ప్రతిదీ సమకూర్చబడటానికి సహాయం చేయండి ప్రభువా. ఇంకా అభివృద్ధి పొందటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దైవ సేవకులను బట్టి మీకు వందనాలు. వారిని ఆశీర్వదించండి, వారిని ఇంకను బలపరచండి. ఈ సంఘానికి ప్రతి వ్యక్తికి ఎలాంటి మాటలు, ఎలాంటి వాక్యము కావాలో, ఎలాంటి కౌన్సిలింగ్ కావాలో వారు అందించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి విషయంలో ప్రతి ఒక్కొక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మండల నాయకులను, వారి బృందం అంతటిని దీవించండి. ఈ మండలంలో ఉన్న సంఘాలన్నిటినీ ఆశీర్వదించండి ప్రభు. మా రాష్ట్రాన్ని కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ఇదిగో 130 సంవత్సరాలు నడిపించిన దేవా, మీరు ఇంకా మమ్మలను నడిపిస్తారని ఆశీస్పడుతున్నాం తండ్రి. మీకే వందనాలు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాం. ప్రారంభంలో పాడినట్టుగా కొండలలో, లోయలలో, ఎడారులలో ఎక్కడ ఉన్నప్పటికీ తండ్రి, ఏ పట్టణంలో ఉన్నా మీరు మాతో ఉన్నారు, మీకు వందనాలు. మమ్మల్ని గమనిస్తున్నారు, మీకు వందనాలు. నీ బిడ్డల ప్రార్థనను మీరు అంగీకరించి వారికి జవాబును ఇస్తున్నారు, మీకు వందనాలు చెల్లిస్తూ వారు తెచ్చిన పలహారాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలను సమృద్ధితో నింపమని యేసుక్రీస్తు ప్రభు ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి,
మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడై ఉండి ఆయన వచ్చు వరకు సాక్షులనుగా నిలబెట్టునుగాక. ఆమేన్. ఆమేన్. అలాగే నిలబడి ఉండండి. కొంచెం దారి ఇవ్వండి. అయ్యగారు కొంచెం రాష్ట్రీయ నాయకుల వారు బయట కూర్చొని ఉన్నారు కదా, వారితో కూడా, ఎందుకంటే లోపల నుండి మనం అందరం చూసాం, వారు దూరంగా ఉన్నారు, వారిని చూడాలని ఆశ కలిగి ఉన్నారు. పలహారం మీరందరూ కూర్చోండమ్మా. పలహారం ఉంది, దయతో నాయకులు బయట వాళ్ళతో పలకరిస్తూ ఉంటారు. దయతో రండి. మన బాబు నువ్వు పాట పాడుతూ ఉంటే పలహారం, నాన్న పలహారం పంచడం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను. ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను. ఎంతో సుందరుడమ్మ తాను. ధవళవర్ణుడు రత్నవర్ణుండు నా ప్రియుడు, ధవళవర్ణుడు రత్నవర్ణుండు నా ప్రియుడు. అవని 10,000 అతి శ్రేష్ఠుడాతుండు. ధవళవర్ణుడు రత్నవర్ణుండు నా ప్రియుడు. ఎవరు అతి శ్రేష్ఠుడాతుండు. ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు. ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు. అవలీలగానతని గుర్తింపగలనమ్మ, అవలీలగానతని గుర్తింపగలనమ్మ. ఎంతో ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను. ఎంతో సుందరుడమ్మ తాను. పాలతో కడిగిన నయనాలు గలవాడు, పాలతో కడిగిన నయనాలు గలవాడు. విలువ గురతనాల వలె పొదిగిన కనులు, పాలతో కడిగిన నయనాలు గలవాడు. విలువ గురతనాల వలె పొదిగిన కనులు. కలుషము కడిగిన కమలాల కలుదోయి. కలుషము కడిగిన కమలాల కనుదోయి. విలువైన చూపొసగి వరమేరితనయ, విలువైన చూపొసగి వరమేరితనయ.
ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను. ఎంతో సుందరుడమ్మ తాను. కురులు నొక్కులు కలిగి శుభదీయువగు విభుడు, కురులు నొక్కులు కలిగి సురద్రూబియగు విభుడు, మరులు మనసున నింపు మహనీయుడాతుండు. కురులు నొక్కులు కలిగి సుగద్రూబియగు విభుడు, మరులు మనసున నింపు మహనీయుడాతండు. శిలు కురిపించేను వరదేవతనయుండు. సిరులు కురిపించేను వరదేవతనయుండు. విరభూయ పరలోక శారోను విరజాతి, విరభూయ పరలోక శారోను విరజాతి. ఎంతో ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను. ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను. ఎంతో సుందరుడమ్మ తాను. హల్లెలూయా. ఇచ్చారు కాబట్టి ఇవన్నీ సహజం. హల్లెలూయా. ఈరోజు మనకి వీడియో షూటింగ్ కూడా జరిగింది కదా. మరి ప్రత్యేకంగా రాజమోహన్ రావు గారు మరి గత వారం నుంచి వారు ఆలోచన చేసి, అయ్యా ఈరోజు కార్యక్రమానికి నేను ఏర్పాటు చేస్తానన్నారు. ఖర్చంతా వారే పెట్టుకున్నారు. హల్లెలూయా. దేవుడు రాజమోహన్ రావు గారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను దేవుడు దీవించును కాక. దేవుని బిడ్డలను ఈరోజు కార్యక్రమానికి అనేక మంది వారు గుప్పిళ్ళు విప్పారు. అది వచ్చే వారం మాట్లాడుకుందాం. అందరూ లేచి నిలబడదాం. ఆల్రెడీ ప్రార్థన ఆశీర్వాదాలు కూడా అయిపోయినాయి. హల్లెలూయా. అందుకే లేచి నిలబడితే మిమ్మల్ని అందరినీ వందనాలు చెప్పి పంపిస్తాను. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. 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 మీ అందరికీ వందనాలు.